అంటే ఒక రియల్ టైమ్ సినారియోస్ని కంప్లీట్ అనేది చేసేస్తుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ. మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నామంటే లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం. లిస్ట్ అంటే ఏమని చెప్పాను, లిస్ట్ అంటే ఏమని చెప్పాను మీకు. లిస్ట్ అంటే ఏంటిది అంటే లిస్ట్ అనేది సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఐటమ్స్. యా, లిస్ట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, లిస్ట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్ అన్నమాట. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం అనుకున్నాం. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటిదంటే ఇప్పుడు సపోజ్ దట్ నేనేం చేస్తానంటే మన ఇంట్లో ఏముందంటే ఒక కిచెన్ ఉంది, లేదంటే ఒక మెడికల్ షాప్కి వెళ్ళాను. ఆ మెడికల్ షాప్లో ఏముందంటే ఆ మెడికల్ షాప్ కూడా ఏం చేశారంటే చాలా ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, ట్యాబ్లెట్స్ అన్నిటిని కూడా ఏం చేశారంటే కొత్తగా ఒక మెడికల్ షాప్ పెడదాం అనుకున్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే ట్యాబ్లెట్స్ అన్ని కొనుక్కొచ్చుకున్నాడు అనమాట. అంటే ఆ ట్యాబ్లెట్స్ అన్నిటిని కొనుక్కొచ్చుకుంటే ఈ ట్యాబ్లెట్స్ని ఏమనుకోవచ్చు, మన భాషలో డేట్ అనుకోవచ్చు, తర్వాత చూద్దాం. ఈ ట్యాబ్లెట్స్ని తెచ్చుకున్నాక అతను ఏం చేస్తాడు నీట్గా ట్యాబ్లెట్స్ అన్నిటిని ఏం చేస్తాడు అక్కడ ఉన్న షెల్ఫ్స్లో నీట్గా ఏం చేస్తాడు తీసుకువెళ్ళేసి పెట్టుకోవడము అనేది చేస్తాడు. తర్వాత ఆర్గనైజ్ చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు వాటిని మళ్ళీ ఏం చేస్తాడు తీసుకొని కస్టమర్స్కి ఇవ్వడం అనేది చేస్తూ ఉంటాడా లేదా. అంటే ఒక డేటా స్ట్రక్చర్ అనేది ఏం చేస్తుందంటే ఏదైనా ఒక డేటా ఉందనుకో ఆ డేటాని ఏం చేస్తాము స్టోర్ చేయడము, ఆ డేటాని ఆర్గనైజ్ చేసుకోవడము, అలానే మనం ఏం చేస్తాము ఆ డేటాలకి యాక్సెసింగ్ అనేది చేయడం. ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా ఈ ఆపరేషన్స్ ఏవైతే చేస్తాయో దానిని ఏమంటారంటే డేటా స్ట్రక్చర్స్ అని పిలుస్తారు. అంటే దట్ ఈస్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, మన దగ్గర ఉన్న ఆపరేషన్స్ ఏంటిది స్టోర్ చేయడము, ఇంకొకటి ఏంటిది ఆర్గనైజ్ చేయడము, ఇంకొకటి ఏంటిది యాక్సెస్ చేయడం. అంటే ఇవన్నీ అంటే ఇది ఒక ఆపరేషన్, ఇది ఒక ఆపరేషన్, ఇది ఒక ఆపరేషన్. ఈ మూడు ఆపరేషన్స్ని వేటి మీదైతే మనం పర్ఫామ్ చేస్తామో దానిని ఏమంటారంటే డేటా స్ట్రక్చర్ అని పిలుస్తాం. అంటే ఏటి మీదైతే ఈ మూడు ఆపరేషన్స్ని మనం పర్ఫామ్ చేస్తామో వాటిని ఏమని పిలుస్తారంటే డేటా స్ట్రక్చర్స్ అని పిలుస్తారు అనమాట. ఓకేనా ఓకేనా అని జనరల్గా ఏమంటారంటే ఇన్ జనరల్గా మీ అందరికీ తెలుసు డేటాబేస్ మేనేజ్మెంట్. అసలు డేటా స్ట్రక్చర్స్ అంటే ఇది అనమాట. అంటే ఒక డేటాతో మనం ఏం చేస్తున్నాం స్టోర్ చేయడం కానీ, ఒక ప్లాట్ఫామ్ మీద ఆర్గనైజ్ చేయడం కానీ, లేదా యాక్సెసిబుల్ చేయడం కానీ, ఏమైనా సరే ఒక డేటాని కనుక ఏదో ఒక ప్లాట్ఫామ్లో కనుక అప్లై చేయగలిగాము అనుకో ఈ ఆపరేషన్స్ని, దానిని ఏమంటారంటే డేటాబేస్ అంటారు. ఇక్కడ ఏమని పిలుస్తారంటే ఈ భాషలో డేటా స్ట్రక్చర్స్ అని పిలుస్తారు అనమాట. ఓకే ఓకే. అంటే డేటా స్ట్రక్చర్స్ అంటే మీకు అందరికీ అర్థమైపోయింది. అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే లిస్ట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్ అనమాట. అంటే లిస్ట్ అనేది ఏం చేస్తుందంటే లిస్ట్ అనే దాంట్లో ఏముంటాయి అంటే కొన్ని ఐటమ్స్ ఉంటాయి అనమాట. ఐటమ్స్ అనేవి ఉంటాయి. లిస్ట్ అనే భాషలో ఏముంటాయి ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఈ ఐటమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నాము డేటా స్ట్రక్చర్లా మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తామన్నమాట. అంటే దాంట్లో ఏ టెక్నిక్ అయినా చేసుకోవచ్చు అనమాట. అంటే లిస్ట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్ అనమాట. డేటా స్ట్రక్చర్తో ఏమేమైతే పనులు చేస్తామో వాటన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు పైథాన్ అనే లాంగ్వేజ్లో వేరేదేదో వాడకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఇన్బుల్డ్గానే దీన్ని వాడుకోవచ్చు అనమాట. అలా చేసేసేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే నా దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఐటమ్స్ అన్నిటిని కూడా నేనేం చేశాను ఒక ఆర్డర్ సీక్వెన్స్లో ఒక ఆర్డర్గా ఒక సీక్వెన్స్లో కనుక అరేంజ్ చేసుకున్నాను అనుకో వాటిని ఏమంటారంటే లిస్ట్ అని పిలుస్తారు అనమాట. లిస్ట్ అంటే ఏంటిదంటే మనకి కొన్ని ఐటమ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ ఐటమ్స్ని ఏం చేసేసామంటే కొన్ని ఐటమ్స్ నేను ఏం చేశానంటే ఒక ఆర్డర్లో ఒక సీక్వెన్స్లో ఒకదాని తరువాత మరొక దాన్ని కనుక ఆర్గనైజ్ చేశాను అనుకో దానిని ఏమని పిలుస్తారంటే లిస్ట్ అని పిలుస్తారు అనమాట. సపోజ్ దట్ నా దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అనమాట. ఐటమ్ ఏంటిదంటే ఒకటి 1 అని ఒకటి ఉంది, ఇంకోటి ఏముందంటే 6 అని ఒకటి ఉందన్నమాట. 6 అని ఒకటి ఉందన్నమాట. ఏంటిది ఇది ఏంటో నాకు తెలియదు, ఐటమ్ అనుకున్నాను. ఈ 1 అంటే ఏంటి మీ అందరికి తెలుసు కదా. 1 అనే దాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ దట్ మీన్స్ బ్యాక్ అండ్ కమ్యూనిటీలో ఇంటీజర్ అంటారు. ఇంటీజర్ అనే ఒక ఐటమ్ ఉంది. అలా నా దగ్గర ఏముందంటే డబల్ కోట్స్ పెట్టి ఏమైనా స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ రాసాను దాన్ని ఏమంటారు స్ట్రింగ్ అంటారని మీకు తెలుసు కదా. అంటే స్ట్రింగ్ అని మరొక ఐటమ్ ఉంది. అలానే నాకేముందంటే
ఇంకొకటి 1.2 అని ఒకటి ఉందన్నమాట. 1.2 అని ఒకటి ఉంది. ఇది ఒకటి ఏంటిదంటే ఫ్లోట్ అని మీ అందరికి తెలుస్తారు కదా. అంటే నా దగ్గర బోలెడన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఐటమ్స్ అనే వాటిని ఎలా పిలవచ్చు అంటే డేటా టైప్స్తో రిప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే అంటే నా దగ్గర ఉన్న ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయో ఆ డేటా టైప్స్ అన్నిటిని కూడా నేను ఏం చేశాను, ఒక సీక్వెన్స్లో ఒక ఆర్డర్గా ఒక ఆర్డర్డ్ సీక్వెన్స్ వేలో కనుక ఆర్గనైజ్ చేసుకున్నాను అనుకో దానిని ఏమంటారంటే లిస్ట్ అని పిలుస్తారన్నమాట. లిస్ట్ అంటే ఏంటిది అంటే సపోజ్ ఫస్ట్ ఇంటీజర్ రాసుకున్నాను, దాని తర్వాత ఒక కామా పెట్టేసి తర్వాత ఒక స్ట్రింగ్ రాసుకున్నాను, తర్వాత నేను ఏం చేశాను ఆర్గనైజ్ అంటే పెట్టుకోవడమేనా. నా దగ్గర ఒక బాక్స్ ఉంది అనుకున్నాను. ఈ బాక్స్లో నేను ఏం చేశాను ఫస్ట్ ఇంటీజర్ అనే 1 అని పెట్టుకున్నాను, తర్వాత స్ట్రింగ్ అనే 6 అని పెట్టుకున్నాను, తర్వాత నేనేం చేశాను ఫ్లోట్ అనే ఒక నెంబర్ని పెట్టుకున్నాను అనమాట. ఇలా నేనేం చేశాను ఒకదాని తర్వాత ఈ బాక్స్ని ఏమనుకోవచ్చు, బాక్స్ అంటే ఏమనుకోవచ్చు, ఒక బాక్స్ని ఒక డేటా స్ట్రక్చర్ అనుకున్నాను. ఆ బాక్స్లో నేనేం చేశాను ఒక వాల్యూని, తర్వాత ఇంకొక వాల్యూని, తర్వాత ఇంకొక వాల్యూని పెట్టుకున్నాను. ఎలా పెట్టుకున్నాను, ఒక మెడికల్ షాప్లో ట్యాబ్లెట్స్ని ఎలా అయితే పెట్టుకుంటారో ఆర్డర్లో, అలానే నేను ఏం చేశానంటే నా దగ్గర ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ని ఇలా ఆర్డర్లో పెట్టుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే లిస్ట్ అని పిలుస్తారు. దీంతో నాకు లిస్ట్ గురించి అర్థమైపోయింది. ఆ లిస్ట్ గురించి అర్థమైపోయిన తర్వాత నెక్స్ట్ నేర్చుకున్న టాస్క్లన్నీ కూడా మనం చేద్దాం. దానికంటే ముందు లిస్ట్ అనేది మనకు తెలిస్తే సరిపోతుంది అన్నమాట. లిస్ట్ అంటే ఏంటిదంటే లిస్ట్ అనేది ఒక ఇన్బుల్ట్ ఫీచర్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. అంటే డేటా స్ట్రక్చర్తో మనం ఏమైతే చేస్తామో అలాంటి పనులు ఏవైతే ఉన్నాయో యాజ్ యూజువల్గా ఆ చేసే పనుల్ని మనం ఏం చేస్తామంటే పైథాన్లో ఇన్బిల్ట్గా లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకే, దాన్ని అర్థమైపోయింది. అంటే లిస్ట్ అంటే ఏంటంటే ఒక డేటా స్ట్రక్చర్తో ఏ టైప్ ఆఫ్ పనులైతే మనం చేస్తామో అదే టైప్ ఆఫ్ పనులన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే పైథాన్లో ఇన్బిల్ట్ ఫీచర్గా చేసుకుంటాం అనమాట. అలా చేయడానికి మనం లిస్ట్ అనే కాన్సెప్ట్ని రెగ్యులర్గా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, గుడ్. ఇంకా అసలు లిస్ట్ అంటే అర్థమైపోయింది. ఓకే, ఇదే సంగతి అనేసి అర్థం. అసలు ఇంకొక వార్డులో ఏమని చెప్పొచ్చు అంటే ఇంకొక వార్డులో లిస్ట్ అనే దాన్ని కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ఏంటిదంటే మనకి ఏముంటుందంటే బ్యాక్ అండ్ కమ్యూనిటీలో బోలెడన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. బోలెడన్ని ఐటమ్స్ ఉంటాయి. ఈ ఐటమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఐటమ్స్ అంటే మీరు ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఏంటిది డేటా టైప్స్తో చెప్పుకోవచ్చు. ఏవైతే ఐటమ్స్ ఉంటాయో ఆ ఐటమ్స్ అన్నిటినీ కూడా లిస్ట్ అనే ఒక డేటా స్ట్రక్చర్ లోపల మనం ఏం చేస్తాము ఒక ఆర్డర్డ్ సీక్వెన్స్ అంటే ఒక దాని తర్వాత ఒకటి కదా, స్టెప్ బై స్టెప్ అని. అంటే ఒక ఐటమ్ తర్వాత మరొక ఐటమ్, ఆ ఐటమ్ తర్వాత మరొక ఐటమ్ని ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం అనేది చేస్తారనమాట. ఓకే, దీంతో లిస్ట్ అంటే ఏందో అర్థమైంది, లిస్ట్ని ఎలా ఫామ్ చేస్తారో కూడా మీకు అర్థమైపోయింది. ఓకేనా? ఓకే, అలానే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ లిస్ట్ అనే కాన్సెప్ట్లో ఫస్ట్ టాస్క్ అనేది మనం చేద్దాం. ఫస్ట్ టాస్క్ ఏంటిది? ఫస్ట్ టాస్క్ మనం ఏం చెప్పుకున్నామంటే క్రియేటింగ్ ఏ లిస్ట్. అంటే ఒక లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. లిస్ట్ అంటే మనం చెప్పుకున్నాం కదా, లిస్ట్ అంటే ఏంటి, ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఐటమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఒక ఆర్డర్లో ఆర్గనైజ్ చేసుకుంటే దాన్ని లిస్ట్ అంటారని షార్ట్ కట్లో చెప్పేశారనమాట మా సతీష్. ఓకే, ఆ లిస్ట్ని పైథాన్లో మనం ఎలా క్రియేట్ చేస్తాము అనే కాన్సెప్ట్ని కూడా మనం లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసేసాం. ఆ కాన్సెప్ట్ని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కసారి రిమెంబరింగ్ చేసేసుకొని సమ్మరైజ్ చేసేసుకొని మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. క్రియేట్ చేయాలి అంటే ఒక లిస్ట్ని కనుక క్రియేట్ చేయాలి అంటే ఎలా అంటే అప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ అర్థమైపోయింది అనమాట. ఓకే, మా సార్ ప్రీవియస్లీ ఏం చెప్పాడంటే ఒక స్ట్రింగ్ అంటే ఏదో చెప్పాడనమాట. ఒక స్ట్రింగ్ని కనుక నేను క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తాను, ఒక స్ట్రింగ్ని కనుక క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాను, ఎలా చేస్తాను. స్ట్రింగ్ అంటే ఏంటిది? స్ట్రింగ్ అని చెప్పగానే మీరు చెప్పారు కదా, క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ కోడ్స్ అంటారు కదా. అంటే ఏంటిది? డబుల్ కోడ్స్. ఆ డబుల్ కోడ్స్ లో ఏవైనా ఒక క్యారెక్టర్స్ పెట్టారు. ఎల్ అని ఒక క్యారెక్టరు, ఐ అని ఒక క్యారెక్టరు, ఎస్ అని ఒక క్యారెక్టరు, ఇలా ఉంచామనుకో ఈ మొత్తాన్ని ఏమంటారు?
ఈ మొత్తాన్ని ఏమంటారు? లిస్ట్ అనే దాన్ని ఏమంటారు? స్ట్రింగ్ అని అంటాం కదా. ఓకే, స్ట్రింగ్ అనేది చెప్పాలంటే డబల్ కోట్స్ లోపల ఇది ఏదైనా పెట్టరా దాన్ని ఏమంటారంటే స్ట్రింగ్ అంటారని మా అమ్మాయి చెప్పింది కదా. అలానే లిస్ట్ అంటే ఎలా చెప్తారంటే, లిస్ట్ అనే దానికి ఒక ఫామ్ ఉందన్నమాట. లిస్ట్ అనే దాన్ని ఫామ్ చేయాలంటే ఏం చేస్తారంటే, లిస్ట్ అనేది ఫామ్ చేయాలంటే ఎలా ఫామ్ చేస్తారని స్క్వేర్ బ్రేసెస్ పెట్టి, ఆ స్క్వేర్ బ్రేసెస్లో మనం ఏం చేస్తామంటే ఒక స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఆ సింటాక్ట్ అనమాట, లిస్ట్కి సింటాక్ట్ చెప్తున్నాను అనమాట. క్రియేట్ చేయాలంటే మనకి సింటాక్ట్ తెలియాలి కదా, ఆ సింటాక్ట్ చెప్తున్నాను అనమాట. సింటాక్ట్ చెప్తున్నాను అనమాట. ఒక లిస్ట్ని క్రియేట్ చేయాలంటే దాని యొక్క సింటాక్ట్ ఏంటిది అనేది చూస్తున్నాను అనమాట. సింటాక్ట్, ఆ సింటాక్ట్ ఏంటిది అంటే, సింటాక్ట్ వచ్చేసరికి ఏంటిదంటే ఒక లిస్ట్ క్రియేట్ చేయాలంటే స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఆ స్క్వేర్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలంటే ఐటమ్స్ని అరేంజ్ చేయాలన్నమాట. ఐటమ్ ఐటీ అనుకున్నాను అనమాట. ఒక ఐటమ్ 1 అనుకున్నాను ఐటమ్ని, తర్వాత ఇంకొక ఐటమ్ని, ఐటమ్ అంటే మీకు తెలుసు కదా, ఐటమ్ నెంబర్ 2 ఇట్లా నాకు పడుతుంది ఉండే. ప్రతి ఐటమ్ని కూడా ఏం చేస్తానంటే స్క్వేర్ బ్రేసెస్లో ఒక ఐటమ్ తర్వాత మరొక ఐటమ్, ఆ ఐటమ్ తర్వాత మరొక ఐటమ్ని మనం ఏం చేస్తామంటే ఒక ఐటమ్ తర్వాత మరొక ఐటము, మరొక ఐటమ్ తర్వాత మరొక ఐటమ్ ఏం చేస్తారంటే ప్లేస్ చేస్తూ ఉంటారు. అలా ప్లేస్ చేసేటప్పుడు మనకు ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిదంటే ఒక ఐటమ్ నుండి మరొక ఐటెంలో అరేంజ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే కామా అనేది వాటిని యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? ఓకేనా? ఇలా యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక లిస్ట్ అనే దాన్ని క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఓకేనా? అంటే ఒక లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తారో మీ అందరికి అర్థమైనట్టేనా? లిస్ట్ అనేది క్రియేట్ చేయాలంటే సింటాక్ట్ ఏంటిది? లిస్ట్ అనేది క్రియేట్ చేయాలంటే సింటాక్ట్ ఏంటి? స్క్వేర్ బ్రేసెస్ పెట్టేసేసి మనం ఏం చేస్తాము ఐటమ్స్ని పెడతాం. ఒక ఐటమ్ తర్వాత నెక్స్ట్ ఐటమ్ పెట్టాలంటే కామా, నెక్స్ట్ ఐటమ్ ఆ తర్వాత ఇంకో ఐటమ్ పెట్టాలంటే కామా, అట్లా లాస్ట్ ఐటమ్ ఏదైతే ఉంటుందో దాని ముందర దాకా ఏం చేస్తారంటే కామా పెట్టడం అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఈచ్ ఐటమ్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే కామాతో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తాం అనమాట. మనం కూడా ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఏం చేద్దామంటే ఒక లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తారో కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూసేద్దాం. ఓకే, దట్స్ right now. Let's go to our code playground. Okay then. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఒక లిస్ట్ని క్రియేట్ చేయాలి. సపోజ్ దట్ ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. స్ట్రింగ్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం? డబుల్ కోట్స్ పెట్టి ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాను? సతీష్ నాకేమనుకున్నా అంటే హాయ్ అని ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేయాలి. అప్పుడు నేనేం చేస్తాను? హాయ్ అని ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేయాలి. అప్పుడు నేను ఎలా క్రియేట్ చేస్తాను? ఏ అనే వేరియబుల్ ఒకటి తీసుకుని హాయ్ తీసుకున్నాను. దాన్ని ఏం చేశానంటే ఈ స్ట్రింగ్ అనేది ఇట్లా ఇచ్చేసామనుకో కంప్యూటర్కి అర్థం కాదు. అంటే ఏదైనా ఒక డేటాని కనుక మనం క్రియేట్ చేయాలనుకో, ఆ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఒక డేటాని క్రియేట్ చేసేసి ఆ ఏదైతే డేటాని క్రియేట్ చేసామో ఆ డేటా మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలి? ఆ డేటా మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలి? ఆ డేటా మొత్తాన్ని కూడా ఒక వేరియబుల్ లోపల స్టోర్ చేయాలని మీ అందరికీ తెలుసు కదా, అంతేనా కాదు? ఇప్పుడు నేను ఒక నెంబర్ కనుక క్రియేట్ చేయాలనుకో పైథాన్లో మనం ఏం చేస్తాం? ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలి కదా, మీ అందరికి తెలుసు కదా. అందుకని ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ని కనుక క్రియేట్ చేయాలనుకో ప్రోగ్రాంలో, అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ స్ట్రింగ్ అనే దాన్ని ఒక వాల్యూ కింద తీసుకుంటాం. ఏదైతే మనం ఒక వాల్యూ క్రియేట్ చేస్తామో ఆ వాల్యూ మొత్తాన్ని కూడా ఏం చేస్తాము? అసైన్ చేస్తాం. దేనికి అసైన్ చేస్తాము? ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాం. అలా అసైన్ చేయాలంటే ఏం చేశాను? ఏనే ఒక వేరియబుల్ పెట్టాను. అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేశాను? ఈజ్ ఈక్వల్ టు అనే ఒక అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టాను. వాల్యూ ఏం తీసుకున్నాను? స్ట్రింగ్ తీసుకున్నాను. ఏంటిది? హాయ్ అనే ఒక స్ట్రింగ్ అని తీసుకున్నాను. అంటే దీని మీనింగ్ ఏంటి? ఏదైనా ఒక డేటా టైప్ని కనుక క్రియేట్ చేయాలంటే పైథాన్లో మనం ఏం చేస్తామంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే అసైన్ చేయడం అనేది చేస్తారనమాట. అవునా కాదా? మీ అందరికీ తెలుసా లేదా? తెలుసు కదా. అలానే ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాను.
లిస్ట్ అంటే ఏమని చెప్పాను మీకు, ఆల్రెడీ చెప్పాను కదా. లిస్ట్ అనేది స్ట్రింగ్ అనేది ఒక వాల్యూ అని చెప్పినట్లే లిస్ట్ అనేది కూడా ఒక వాల్యూ స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్ అనమాట. లిస్ట్ అనేది కూడా ఒక స్ట్రింగ్ లాంటిదే, ఒక వాల్యూ అనమాట. ఆ లిస్ట్ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఒక లిస్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకోవాలి. ఆ స్క్వేర్ బ్రేసెస్ లో ఏం చేయాలి, ఐటమ్స్ అనేవి ఇవ్వాలన్నమాట. లిస్ట్ ఐటమ్స్ అనేవి ఇవ్వాలి. లిస్ట్ ఐటమ్స్ అంటే నేనేం తీసుకున్నాను, ఒక ఇంటీజర్ 1 అనే ఒక లిస్ట్ ఐటమ్ పెడదాం అనుకున్నాను. ఓకే, తర్వాత దీంట్లో ఏం పెడదాం అనుకున్నాను, నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళాలంటే కామా పెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంకో ఐటమ్ ఏం పెట్టుకున్నాము, ఒక స్ట్రింగ్ 4 అనే ఒక స్ట్రింగ్ని పెడదాం అనుకున్నాను. 4 అనే ఒక స్ట్రింగ్ని పెడదాం అనుకున్నాను, పెట్టేశాను. తర్వాత ఇంకొక ఐటమ్ కూడా పెడదాం అనుకున్నాం. ఏం పెడదాం అనుకున్నాము, ఒక ఫ్లోటింగ్ నంబర్ 4.2 అనేది పెడదాం అనుకున్నాను. 4.2 అనేది పెడదాం అనుకున్నాను, ఇచ్చేసాను. ఓకే, అంటే ఇప్పుడు నేనేం చేసేసాను, ఏం క్రియేట్ చేశాను, ఒక లిస్ట్ అనే దాన్ని క్రియేట్ చేశాను. లిస్ట్ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తారు, స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లో ఐటమ్స్ కనుక పెట్టామనుకో అది లిస్ట్ అనేది క్రియేట్ అయింది. ఇది ఒక వాల్యూ కదా, ఈ వాల్యూని క్రియేట్ చేయాలంటే ఎప్పుడైనా సరే ఒక స్ట్రింగ్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేసేసాము, లిస్ట్ స్ట్రింగ్ అంటే స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ పెట్టి రాస్తే దాన్ని స్ట్రింగ్ అంటారు. అలాగే లిస్ట్ అంటే స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లో కనుక కొన్ని ఐటమ్స్ కనుక పెట్టామనుకో దాన్ని లిస్ట్ అని పిలుస్తారు. ఎప్పుడైనా స్ట్రింగ్ క్రియేట్ చేయాలన్నా, లిస్ట్ క్రియేట్ చేయాలన్నా మనం ఏం చేయాలి, డిఫైనింగ్ ఏ వేరియబుల్. అంటే మనం ఏం చేయాలి, ఈ లిస్ట్ అనేది కూడా ఒక వాల్యూ కిందే తీసుకుంటారు పైథాన్లో. ఆ వాల్యూని ప్రోగ్రామ్లో కనుక రాయాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక వేరియబుల్ని డిఫైన్ చేయాలి అని మనకు తెలియాలి. వేరియబుల్ డిఫైన్ చేయాలంటే మనం ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తాము, వాల్యూ ముందర ఒక అసైన్మెంట్ ఆపరేటర్ పెడతాము, దాని ముందర ఒక వేరియబుల్ అనేది పెడతాం. ఆ వేరియబుల్ ఏమని తీసుకున్నా అంటే లిస్ట్ అని తీసుకున్నాను. ఓకేనా, లిస్ట్ అనేది ఆల్రెడీ కీవర్డ్ కదా, లిస్ట్ _ ఏ అని తీసుకున్నాను. ఓకేనా, ఓకే అనేసి నేనేం చేశాను అంటే ఒక లిస్ట్ని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తానంటే ఇలా క్రియేట్ చేయడం అనేది చేస్తాను అనమాట. ఓకేనా. అదే నేను స్ట్రింగ్ ఇచ్చాను అనుకో నాకేమైంది, నార్మల్ నేమ్ వచ్చింది. అదే లిస్ట్ ఇస్తే ఎలా వస్తుందో చూద్దాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే ఏదైనా నాకు స్క్రీన్ మీద కనపడాలి కదా లిస్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది, అలా చూడాలి అంటే నేను ఏం చేశానంటే పైథాన్లో ప్రింట్ ఆఫ్ అని పెట్టి లిస్ట్ _ ఏని ఇచ్చేసి ప్లేయర్ వచ్చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైంది అంటే నాకు లిస్ట్ అనేది అవుట్పుట్లో కనపడింది. అవుట్పుట్లో మీరు ఎప్పుడైనా సరే చూశారనుకో స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఆ స్క్వేర్ బ్రేసెస్ లోపల మనకి ఏమన్నా కనుక కొన్ని వాల్యూస్తో కనుక స్క్వేర్ బ్రేస్ లోపల ఉండి కనుక వచ్చిందనుకో అవుట్పుట్లో దానిని ఏమని పిలుస్తారంటే లిస్ట్ అని పిలుస్తారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా, ఈ కాన్సెప్ట్ చెప్పడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది, ఒక లిస్ట్ క్రియేట్ చేయడంలో ఇంకెవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి. అలానే ఇప్పుడు మనం లాస్ట్ సెషన్లో మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఏంటిది అంటే లిస్ట్ మనం ఏం చేసామంటే డిఫరెంట్ డేటా టైప్స్ని మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, ఫైండ్ అవుట్ చేసేసాం కదా. ఏంటిది, నేను ఏదైనా ఒక నెంబర్ కనుక ఇచ్చాను అనుకో అది బిలాంగ్స్ టు విచ్ డేటా టైప్, అంటే అది ఏ డేటా టైప్ని రిప్రజెంట్ చేస్తుంది అనేది మనం తెలుసుకున్నట్టే లిస్ట్ అనేది కూడా ఏం చేయొచ్చు అంటే లిస్ట్ బిలాంగ్స్ టు విచ్ డేటా టైప్, అంటే లిస్ట్ అనేది కూడా ఏ డేటా టైప్ని రిప్రజెంట్ చేస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేయొచ్చు అంటే దానికి సింటాక్స్ ఏంటిది, ఏదైనా నేను ఏం చేశానంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద ఒక నంబర్ ఇచ్చాను, ఏదో ఒక వాల్యూ ఇచ్చాను, బిలాంగ్స్ టు విచ్ డేటా టైప్. ఇది ఏ డేటా టైప్కి సంబంధించింది, వన్ అని ఇస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే ఇంటీజర్ అని పిలుస్తాం, తెలుసు కదా. అలానే ఇప్పుడు 1.2 అని ఒక నెంబర్ ఇచ్చాను, ఫ్లోట్. ఇది ఏమని చెప్తారు, విచ్ డేటా టైప్ అనగా ఏం చెప్తారు, ఫ్లోట్ అని చెప్తారు కదా. ఎలా చెప్పారు మీరు పైథాన్లో, ఎలా చెప్పారంటే సింటాక్స్ ఏంటిది, టైప్ ఆఫ్ అని చెప్పేసి ఈ ఆఫ్ లోపల మనం ఏం చేసేసాము, వాల్యూ అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేసామంటే వాల్యూ కానీ లేదంటే వేరియబుల్ని కానీ ప్లేస్ చేయడం ద్వారా మనం ఏం చేసామంటే అది ఏ డేటా టైప్కి సంబంధించింది అనేది చెప్పొచ్చు అనమాట. మనమైతే మనకు తెలుసు కాబట్టి అవి చెప్పేసేసాం. కంప్యూటర్ కనుక ఈ నంబర్స్ ఏవైతే ఇచ్చామో ఆ నంబర్స్ ఏ డేటా టైప్ చెప్పాలి అనుకో పైథాన్లో, అప్పుడు మనం ఏం చేస్తామంటే పైథాన్లో టైప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా చెప్తాం. అలానే మనం కూడా ఏం చేయొచ్చు అంటే మనం ఎప్పుడైనా సరే స్క్వేర్ బ్రేసెస్లో పెట్టి ఏదైనా క్రియేట్ చేసామనుకో ఆ స్క్వేర్ బ్రేసెస్లో ఉన్న వాల్యూ అనేది ఏ డేటా టైప్ అనేది తెలుసుకోవాలనుకో మనం ఏం చేస్తారంటే
టైప్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. అలానే లిస్ట్ అనేది కూడా, లిస్ట్ అంటే స్క్వేర్ బ్రేసెస్ పెట్టి రాసామనుకో దాన్ని లిస్ట్ అంటారు కదా, డబుల్ కోట్స్ పెట్టి రాస్తే దాన్ని స్ట్రింగ్ అంటారు కదా. అలానే స్క్వేర్ బ్రేసెస్ పెట్టి నాకు ఒక వాల్యూ ఉంది ఇక్కడ, ఆ వాల్యూ అనేది ఇక్కడ నాకు ఒక వాల్యూ ఉంది చూడు, ఈ వాల్యూ అనేది విచ్ డేటా టైప్ ని రిప్రజెంట్ చేస్తుంది అనేది నేను తెలుసుకోవాలనుకున్నాను అనమాట. అప్పుడు మనం ఎలా చెక్ చేస్తాం, ఎలా చెక్ చేస్తామంటే టైప్ ఆఫ్ అనే కాన్సెప్ట్ తోనే తెలుసుకోవచ్చు. ఎందుకంటే నేను చేసే ప్రతి టెక్నిక్ ని కూడా స్క్రీన్ మీద చూడాలి కదా, అందుకోసం నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి టైప్ ఆఫ్ అని పెట్టేస్తాను. ఈ ఆఫ్ లోపల మనం ఏం చేయొచ్చు, వాల్యూనైనా పెట్టొచ్చు, లేకపోతే మనం ఏం చేయొచ్చు, వేరియబుల్ అయినా పెట్టొచ్చు. అది మనకి రూల్ కదా, అది మనందరికి తెలుసు కదా, చాలా సార్లు చేశాం కదా. అందుకోసం నేను ఏం చేస్తాను అంటే వేరియబుల్ని పెట్టేస్తాను. లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే వేరియబుల్లో స్టోరేజ్ అనే వాల్యూ ఏదైతే ఉందో అది ఏ డేటా టైప్ అనేది చెక్ చేద్దాం. అలా చెక్ చేస్తే నాకు ఏమని వచ్చింది అంటే లిస్ట్ అనే వచ్చేసింది. ఓకే డన్. అంటే లిస్ట్ అనే దాన్ని కనుక మనం క్రియేట్ చేసామనుకో అది ఏ డేటా టైప్ ని రిప్రజెంట్ చేస్తుంది అంటే లిస్ట్ అనే డేటా టైప్ ని రిప్రజెంట్ చేస్తుంది. డబుల్ కోట్స్ లో ఏమైనా క్యారెక్టర్స్ కనుక పెట్టామనుకో అది ఏ డేటా టైప్ అంటే స్ట్రింగ్ అని చెప్పినట్లే, స్క్వేర్ బ్రేసెస్ లోపల ఏమైనా పెట్టామనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే లిస్ట్ అని పిలుస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఇది కూడా మనం లాస్ట్ సెషన్ లో చేసేసామన్నమాట. ఓకే డన్. అలానే మనం ఏం చేసేసామంటే ఇంకొక టాపిక్ ని కూడా మనం నేర్చుకున్నాం అనమాట లాస్ట్ సెషన్ లో. ఏం నేర్చుకున్నాము ప్రీవియస్ సెషన్ లో అంటే ఎస్టర్డే సెషన్ లో మనం అన్ని రియల్ టాస్క్ లో చేసేసాం కదా. సెషన్ లో ఏం చేసాం, లిస్ట్ ఆన్ లిస్ట్ అంటే ఒక లిస్ట్ లోని లిస్ట్ ఆన్ లిస్ట్ అంటే ఒక లిస్ట్ లోపల మనం ఏం చేసాము, లిస్ట్ ఆన్ లిస్ట్ ఒక లిస్ట్ లోనే మరొక లిస్ట్ ని కూడా క్రియేట్ చేయవచ్చు అనేది కూడా నేర్చుకున్నాం. అలా క్రియేట్ చేయాలి అంటే ఎలా చేస్తారని సింటాక్స్ చూద్దాం. ఓకే డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే లిస్ట్ అనేది ఒక లిస్ట్ ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఒక లిస్ట్ ని క్రియేట్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఒక లిస్ట్ ని క్రియేట్ చేసుకుందాం. తర్వాత మనం ఏం చేస్తాము, మరొక లిస్ట్ అనే ఒక లిస్ట్ ని కూడా క్రియేట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు ఏం చేస్తామంటే స్క్వేర్ బ్రేసెస్ లోపల ఏం చేస్తాము, కొన్ని ఐటమ్స్ పెట్టి దానిలో ఒక లిస్ట్ ని కనుక పెట్టామనుకో అప్పుడు ఏమైందంటే ఒక లిస్ట్ లోని ఇంకొక లిస్ట్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనేది నేర్చుకున్నాం కదా. అంటే మనం పైథాన్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ ని పెట్టేసేసి కూడా ఏం చేస్తారంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. అది ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి చూసేసి వచ్చేస్తాం. ఓకేనా? ఓకే డన్. ఎలా క్రియేట్ చేస్తారో తెలుసుకోవడానికి నేను ఏం చేశాను, ఒక కోడ్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను, a=2 అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను అంటే ఒక లిస్ట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక లిస్ట్ ని క్రియేట్ చేశాను. ఎలా క్రియేట్ చేస్తారు, లిస్ట్ క్రియేట్ చేయాలంటే స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లో ఐటమ్స్ పెట్టుకున్నాను. 2 అని ఒక ఐటమ్, డబుల్ కోట్స్ పెట్టేసేసి 6 అని ఒక ఐటమ్ తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేస్తానంటే మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ కూడా పెడదామనేసి ఏం చేస్తానంటే కామా పెట్టేసాను, ఏ అని పెట్టేసాను, మళ్ళీ కామా పెట్టేసి ఇంకొక వాల్యూ కూడా తీసుకున్నాను. ఎంత తీసుకున్నాను, 1.2 అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక లిస్ట్ని క్రియేట్ చేశాను. ఆ తర్వాత నేను ఏం చేశాను, ఒక లిస్ట్లోని ఇంకో లిస్ట్ క్రియేట్ చేయాలన్నాను. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేశానంటే మళ్ళీ లిస్ట్ అండర్ స్కోర్ పి అని మరొక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ తీసేసుకొని నేను ఏం చేశానంటే ఒక స్క్వేర్ బ్రేసెస్ చేసేసి దాంట్లో ఒక నెంబర్ పెట్టుకున్నాను. 8 అని ఒక ఐటమ్ పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశాను, ఇంతకు ముందర నేను ఏదైతే లిస్ట్ క్రియేట్ చేశానో ఆ లిస్ట్ మొత్తాన్ని కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అలా పెట్టుకోవాలి అంటే డైరెక్ట్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని పెట్టేసాను. పెట్టేయగానే ఏమైంది, లిస్ట్ అండర్ స్కోర్ ఏ లోపల ఏముంది, ఒక లిస్ట్ ఉంది కదా, అంటే ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ కూడా ఉండడం అనేది జరిగింది. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేను ఏం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ బి అని పెట్టేసాను అనమాట. సారీ, బి అని పెట్టేసి నేను ప్లే అరౌండ్ చేసి చూస్తే అప్పుడు ఏమి వచ్చిందో చూశాను. అప్పుడు చూస్తే నాకు ఏమైందో చూడు, అవుట్పుట్లో కనుక చూశాను ఒక స్క్వేర్ బ్రేసెస్ వచ్చింది, దాంట్లో ఒక ఐటమ్ ఉంది, తర్వాత ఇంకో స్క్వేర్ బ్రేస్తో ఇంకొక ఐటమ్ ఉంది. అంటే ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ని కనుక పెట్టి చేయాలి అంటే ఏం చేస్తారంటే పైథాన్లో ఇలా చేయడం అనేది చేస్తారనమాట. ఇలానే కాకుండా ఇంకోలా కూడా చేయొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే లిస్ట్ అండర్ స్కోర్ సి అని ఒకటి పెట్టుకున్నాను అనమాట వేరు. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఒక లిస్ట్లోనే ఇంకో లిస్ట్ పెడదాం అనుకున్నాను. అందుకోసం ఏం చేశాను, స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఇక్కడ 3 అని ఒక ఐటమ్ పెట్టాను, మళ్ళీ స్క్వేర్ బ్రేసెస్ పెట్టాను. పెట్టేసి దాంట్లో నేను ఏం చేశాను 2,5 అని పెట్టేశాను. పెట్టేసేసి నేను ఏం చేశానంటే
ప్లే అరౌండ్ చేసి చూసాను. తర్వాత నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏం చేశాను, లిస్ట్ అండర్ స్కోర్స్ పెట్టేశాను. పెట్టేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైంది అంటే ఒక ఫ్లోట్ ఆఫ్ దట్ ఇక్కడ 6 అనేది మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఓకేనా. డాట్ పడింది సార్. ఇక్కడ కామా కదా పెట్టాల్సింది, కామా పెట్టేసి నేను ఏం చేసింది పెట్టేసి చూస్తాను అనమాట. ఓకేనా. ఓకే, నేను ఏం చేసింది ప్లేయర్ చేసి చూస్తాను. ఓకే, ఇప్పుడు మనకి ఏమైంది అంటే లిస్ట్ అనేది ప్రజెంట్ అవ్వడం జరిగిపోయింది. అంటే ఒక లిస్ట్ని క్రియేట్ చేయాలంటే మనం ఎలా చేస్తారంటే ఇలా అయినా క్రియేట్ చేస్తారు, లేకపోతే ఏం చేస్తారంటే ఇలా కూడా క్రియేట్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి, ఎనీబడి? ఓకే, ఇలా మనం ఏం చేస్తామంటే లిస్ట్ అనే కాన్సెప్ట్, ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ని క్రియేట్ చేయడం కూడా ఎలా అనేది కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. అలానే ఇంకొక కాన్సెప్ట్ని కూడా మనం నేర్చుకున్నాం అనమాట. అదేంటిది అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏంటిది, నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏమైంది, నేను వేరియబుల్తో చెప్పట్లేదు, ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ లోపల నాకు ఒక స్ట్రింగ్ ఉంది. ఏమని ఉంది అంటే రవి అని ఒక స్ట్రింగ్ ఉందన్నమాట, రవి. ఓకే, ఈ స్ట్రింగ్ అనేది లెంత్ ఎంతో చూద్దాం అనుకున్నాను. దట్ మీన్స్ లెంత్ మీన్స్ ఎలా చెప్పొచ్చు, ఎలా చెప్పొచ్చు, length of the string. Length of the string. అంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను కదా, స్ట్రింగ్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చెప్పాలి అనుకున్నాను. ఎన్నో చూద్దామా, 1 2 3 4. ఈ 4 అనేది చెప్పాలి అంటే మీరు సింటాక్స్ ఏం చెప్పారు, len ఆఫ్ అని పెట్టేసి మీరు ఏం చేశారంటే అక్కడ ఉన్న వేరియబుల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అంటే ఏ అనే వేరియబుల్ లోపల ఒక స్ట్రింగ్ ఉంది కదా, ఆ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఏం చేస్తాము, లెన్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఏం చేస్తామంటే లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పాం కదా. అలానే నా దగ్గర ఇప్పుడు ఏముందంటే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ లోపల నాకు ఏముందంటే ఒక లిస్ట్ ఉందన్నమాట. ఆ లిస్ట్ ఏంటిదంటే 1, 2, 3 అని ఒక లిస్ట్ ఉందన్నమాట. ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో దాని లెంత్ ఎంతో తెలుసుకోవాలనుకున్నాను. ఒక స్ట్రింగ్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకున్నాం కదా, వీటిని క్యారెక్టర్స్ అన్నా. లిస్ట్ లోపల ఉండే వాటిని ఏమంటారు, ఐటమ్స్ అంటారు. మీ అందరికి తెలుసు కదా. అంటే ఒక లిస్ట్ లోపల టోటల్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం అనుకున్నాం. అప్పుడు ఎలా తెలుసుకోవచ్చు అంటే సేమ్ ఒక స్ట్రింగ్ లోపల మనం ఎలా అయితే టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకున్నట్లే అలానే ఒక లిస్ట్ లోపల కూడా మనం ఏం చేయొచ్చు అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఎన్నో తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే లెన్ ఆఫ్ అని పెట్టి వేరియబుల్ కనుక పెట్టేస్తామనుకో, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆ లిస్ట్ లోపల ఎన్ని అయితే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఐటమ్స్, మొత్తం క్యారెక్టర్స్ 4, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3 ఐటమ్స్ అనే దాన్ని తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ప్లేయర్ నుంచి చూసి వచ్చేద్దాం. ఓకే. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక లిస్ట్ తీసుకున్నాను. ఏంటిది, ఏ ఈక్వల్ టు ఒక వేరియబుల్లో లిస్ట్ని ప్రజెంట్ చేసుకున్నాను. ఏం చేసుకున్నాను, 1, 2, 3 అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకే. ఒక ఏ అనే వేరియబుల్ లోపల ఒక లిస్ట్ని తీసుకున్నాను. ఆ లిస్ట్ లోపల నాకు ఏం కావాలనుకున్నా అంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నా. అందుకోసం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఏం చేస్తాము, ఐటమ్స్ ఎన్నో తెలుసుకోవాలంటే ఏమంటారు, దాన్ని లెంత్ అని పిలుస్తారు కదా. లెంత్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలుసుకుందాం అనుకున్నాం ఒక లిస్ట్ లోపల. అప్పుడు నేనేం చేశాను, లెన్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లోకి వెళ్ళి వేరియబుల్ నేమ్ ఇచ్చేసేసాను. ఇచ్చేసిన తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేనేం చేశానంటే లెంత్ అని తీసుకున్నాను. అప్పుడు నాకేమైంది, ఏ అనే వేరియబుల్ లోపల ఎన్నైతే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ స్క్రీన్ మీద కనపడడం అనేది జరిగిపోయింది అనమాట. ఎన్ని ఉన్నాయి, 3 అని మీకు అందరికి కనపడిందా. ఓకే, ఇలా అయినా చేయొచ్చు అని మీకు తెలుసు. అలానే మీరు ఎలా చేయొచ్చు, ఇంకొకటి డైరెక్ట్గా కూడా చేయొచ్చు అని మీకు తెలుసు కదా. ఓకేనా. ఎలా చేస్తారు మీరు, ఎందుకంటే బోల్డెన్ టాస్క్ చేశారు కాబట్టి వాటి ఆధారంగా చెప్తున్నాను. లెన్ ఆఫ్ ఏ అని పెట్టాను. అంటే ఏ అనే వేరియబుల్, లెన్ ఆఫ్ అంటే ఏంటి, టోటల్ లెంత్, అంటే టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో చెప్పడం. లిస్ట్ లోపల క్యారెక్టర్స్ కాదు కదా ఉండేది, అందుకని ఏ భాషతో పిలుస్తారు, ఐటమ్స్ అంటారు. ఒక లిస్ట్ లోపల టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్, ఒక లిస్ట్ లోపల ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చెప్పాలి అంటే
మనం ఏం చేస్తారంటే లెన్ ఆఫ్ అని చెప్పి ఆ లిస్ట్ లోపల ఆ లిస్ట్ని స్టోర్ చేసిన వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ కనుక ఇచ్చి చూసామనుకో అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఒక లిస్ట్ లోపల ఎన్నైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఓకేనా? ఇలా మనం ఏం చేసామంటే లిస్ట్ గురించి మనం లాస్ట్ సెషన్లో ఇక్కడ దాకా నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకే ఓకే. అలానే ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే మరికొన్ని కాన్సెప్ట్ గురించి మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే ఓకే. లెంత్ ఆఫ్ ఏ లిస్ట్ గురించి చెప్పుకున్నాం. అలానే మనం ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకుందాం. అది ఏంటంటే యాక్సెసింగ్ ఏ లిస్ట్. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాన్సెప్ట్ ఒకసారి చూసేసేద్దాం. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తానంటే ఇప్పుడు లైక్ యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకుందాం. యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం. యాక్సెసింగ్ అంటే ఏందో చూద్దాం. స్ట్రింగ్లో చేసిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే లిస్ట్ మీద కూడా అప్లై చేయొచ్చు. వాటిని ఎలా అప్లై చేస్తారు ఏంటిదో చూస్తున్నాం అనమాట. స్ట్రింగ్ని డీల్ చేయడం కనుక మీకు వచ్చేసిందనుకో లిస్ట్ని డీల్ చేయడం కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలరే అనమాట. అందుకోసం మనం ఈ కాన్సెప్ట్ కూడా నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే దట్ ఇప్పుడు నేనేం చేస్తానంటే యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం కదా. అసలు యాక్సెసింగ్ అంటే ఏందో చూద్దాం ఒకసారి. యాక్సెసింగ్ అంటే ఏంటిదంటే సపోజ్ దట్ నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏంటిది? రవి అని ఒక స్ట్రింగ్ ఉంది. రవి అని ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. రవి అని ఒక స్ట్రింగ్ ఉంది. ఈ స్ట్రింగ్ లోపల నాకు ఏం కావాలనుకున్నా అంటే సెకండ్ క్యారెక్టర్. వాట్ ఈస్ ద సెకండ్ క్యారెక్టర్? సెకండ్ క్యారెక్టర్ ఏదో చెప్పాలి అనుకున్నాను. సెకండ్ క్యారెక్టర్ ఏదో తెలుసుకోవాలనుకున్నాను. విచ్ వన్ ఈస్ ద సెకండ్ క్యారెక్టర్ ఆఫ్ ది స్ట్రింగ్ అని చెప్పాలి అనుకున్నాను. అప్పుడు ఏమని చెప్తాడు మా హేమంత్ అనే అబ్బాయి? ఏ నాన్న హేమంత్ ఎలా చెప్తావు? సెకండ్ క్యారెక్టర్ ఏంటి అనేది చెప్పాలి అంటే అప్పుడు నువ్వు ఎలా చెప్తావు? ఏది? రవి అని ఒక స్ట్రింగ్ ఇచ్చాను, దాంట్లో సెకండ్ క్యారెక్టర్ అంటే చెప్తా యాక్సెసింగ్ ఏమని చెప్తాడంటే రవిలో చూసుకున్నాడు. ఇది రవి రాసుకున్నాం, రవి అని తీసుకున్నాడు. దాంట్లో ఏం చెప్పాడు మావాడు? ఇది ఒకటోసారి రెండోసారి అని చెప్పాడు. అంటే ఏంది? ఏ అనేది రెండోది సార్ అని చెప్పాడు. ఓకే డన్. అంటే మావాడికి చెప్పాలంటే మావాడు ఏం చెప్పాడు? ఓకే డన్. ఏమని చెప్పాడు? అక్కడ మావాడు ఏం చేశాడు? నెంబరింగ్ అనేది 1 నుంచి స్టార్ట్ చేసుకొని ఏం చేశాడంటే దానికి నెంబరింగ్ ఇచ్చేసేసి 1 2 3 4 అని టోటల్ 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి సెకండరీ కదా మా సార్ చెప్పింది సెకండ్ క్యారెక్టర్ ఏదో చెప్పమన్నాడు కదా అనగానే మావాడు ఏం చెప్పాడు? ఇలా చెప్పేశాడు. అదే కంప్యూటర్ అనేది చేయాలి అంటే ఇలా 1 నుండి తీసుకోదన్నమాట. కంప్యూటర్ ఇప్పుడు కూడా మనం ఏం చేస్తాం 1 2 3 అని ప్రతి దాని మీద నెంబరింగ్ ఇచ్చాం కదా. ఇలా ఇవ్వడాన్ని ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో దీనికి ఒక నేమ్ ఉందన్నమాట. దాన్ని ఏమంటారంటే ఇండెక్సింగ్ అని పిలుస్తారనమాట. ఇండెక్సింగ్ అని పిలుస్తారనమాట. ఇండెక్సింగ్ అంటే ఏంటిదంటే ఇలా నెంబరింగ్ ఇచ్చే సిస్టమ్ని ఏమంటారంటే ఇండెక్సింగ్ అని పిలుస్తారనమాట. అలానే ఒక స్ట్రింగ్కి కంప్యూటర్లో నెంబరింగ్ ఇవ్వాలి అంటే కంప్యూటర్ అనేది ఎలా తీసుకుంటుందంటే 0 నుండి స్టార్ట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ క్యారెక్టర్ ఏమి తీసుకుంటుంది అంటే 0గా తీసుకుంటుంది. తర్వాత క్యారెక్టర్ ఏం తీసుకుంటుంది? 1గా తీసుకుంటుంది. తర్వాత క్యారెక్టర్ ఏం తీసుకుంటుంది? 2గా తీసుకుంటుంది. తర్వాత క్యారెక్టర్ ఏం తీసుకుంటుంది? 3గా తీసుకుంటుంది. ఇప్పుడు నేనేం అడిగాను? స్ట్రింగ్లో ఉండి సెకండ్ క్యారెక్టర్ ఏదో చెప్పండి అన్నాడు. అప్పుడు ఏం చెప్పాడు మా సతీష్? వి అనేది డైరెక్ట్గా చెప్పేశాడు. అంటే కంప్యూటర్లో మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇలా సెకండ్ ఏదైనా ఒక పర్టికులర్ క్యారెక్టర్ని కనుక ఒక స్ట్రింగ్ నుండి కనుక తెచ్చుకోవాలి అనుకుంటే పర్టికులర్ క్యారెక్టర్ని కనుక మనం స్ట్రింగ్ నుండి కనుక తెచ్చుకోవాలి అంటే ఏం చేస్తారంటే యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు అనమాట. కంప్యూటర్ కంటే మనకంటే నోటితో చెప్తాం కాబట్టి అర్థమైంది. కంప్యూటర్కి చెప్పాలి అంటే మనం ఏం చేస్తాము పైథాన్ అనే ప్రోగ్రామింగ్లో చెప్దామని చూస్తున్నాం. అలా చెప్పాలి అంటే కంప్యూటర్కి ఏం చెప్పాలి? దానికి మనిషి కాదు కదా, దానికి చెప్పాలి అంటే ఏం కావాలి? రూల్ అనేది ఫాలో అవ్వాలి. ఆ రూల్ అనేది ఏంటి? ఏదైనా ఒక స్ట్రింగ్లోని పర్టికులర్ క్యారెక్టర్ని కనుక మనం యాక్సెస్ చేసుకోవాలి అనుకో, అలా యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తాము అంటే ఒక సింటాక్ అనేది ఫాలో అవుతాం. ఏమని ఫాలో అవుతాము? సింటాక్ ఏంటిది? వేరియబుల్ నేమ్ అన్నాడు. అంటే ఒక వేరియబుల్ నేమ్ చెప్పేసి దాని తర్వాత మనం ఏం చేస్తాము? స్క్వేర్ బ్రేసెస్ చెప్పేసి దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తాము? ఇండెక్స్ అంటే ఇండెక్సింగ్ నంబర్ అంటే ఇండెక్సింగ్ ఏదైతే ఉందో ఆ ఇండెక్సింగ్ నంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఇచ్చేసేసి మనం ఏం చేస్తామంటే స్క్వేర్ బ్రేసెస్ని క్లోజ్ చేసేస్తాం.
ఇలా చేయడం ద్వారా ఏం చేసేసాము, ఒక స్ట్రింగ్లో నుండి మనకి ఏ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ని తెచ్చుకోవాలంటే అలా తెచ్చుకోవాలంటే ఏం చేసేసామంటే దాని యొక్క ఇండెక్స్ నెంబర్ చెప్పడం ద్వారా మనం ఏం చేసాము, దాన్ని ఏం చేసేసాము, యాక్సెస్ చేయడం అనేది చేసామన్నమాట. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక లిస్ట్లో ఉన్న పర్టికులర్ ఐటమ్, అంటే పర్టికులర్ ఐటమ్ని కనుక మనం తెచ్చుకోవాలనుకో, అలా తెచ్చుకోవాలన్నా కానీ సిమిలర్ సింటాక్ అనమాట. ఏం చేస్తారంటే యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే తెచ్చుకోవడం అనేది చేస్తాం. అలా చేయాలి అంటే ఏం చేస్తాం, వేరియబుల్ నేమ్ చెప్పేసి ఇండెక్సింగ్, ఇక్కడ మనం లిస్ట్లో ఉన్న వాటిని ఏమంటారంటే ఇండెక్సింగ్ ఐటమ్ అని పిలుస్తారు. ఇండెక్సింగ్ ఐటమ్ అనేది చెప్పడం ద్వారా ఏం చేస్తారంటే ఆ లిస్ట్లో ఉన్న ఆ పర్టికులర్ ఇండెక్స్ ఐటమ్ ఉన్న క్యారెక్టర్ని తెచ్చుకోవచ్చు అనమాట. అలా ఎలా తెచ్చుకుంటారు ఏంటిది అనేది మనం కూడా ఏం చేద్దాం, ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒక్కసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే స్ట్రింగ్ గురించి చేద్దాము, ఆ తర్వాత ఏం చేద్దామంటే మరొకసారి నేర్చుకొని యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ని కూడా కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందనమాట. ఏమనుంది, నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందనమాట. STRNG స్ట్రింగ్ అని తీసుకున్నాను. ఆ స్ట్రింగ్ ఏంటిదంటే ఏమని తీసుకున్నానంటే రవి అని తీసుకున్నాను. రవి. ఓకేనా? ఓకేనండి. ఇప్పుడు నేనేం చేసుకున్నానంటే నా దగ్గర ఉన్న రవి అనే ఒక స్ట్రింగ్లో నుండి నేనేం చేద్దాం అనుకున్నానంటే నా దగ్గర ఉన్న రవి అనే ఒక స్ట్రింగ్లో నుండి నాకు ఏ అనే క్యారెక్టర్ని తెచ్చుకోవాలనుకున్నాను. ఏ అనే క్యారెక్టర్ని అవుట్పుట్లో తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేస్తానంటే ఎప్పుడైతే రవి అనేది ఒక స్ట్రింగ్, ఆ స్ట్రింగ్లో ఏ అనే క్యారెక్టర్ తెచ్చుకోవాలనుకున్నాను. ఏ అనే క్యారెక్టర్ని కనుక తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఏ యొక్క ఏం చెప్పాలి, ఇండెక్సింగ్ నెంబర్ ఎంతో చెప్పాలన్నమాట. ఇండెక్సింగ్ నెంబర్ ఎంతో చెప్పాలి కదా. ఆ నెంబర్ చెప్తే మనకు అర్థమైంది కదా. మనం తీసుకున్న రవిలో ఫస్ట్ ఏదైనా ఒక పేరుని కనుక స్ట్రింగ్ని కనుక క్రియేట్ చేయాలంటే కంప్యూటర్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేసింది, 0 నుండి అనుకున్నాను. ఏ అనేది తెచ్చుకోవాలంటే ఎంత నెంబర్, దాని నెంబర్ 1. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తుంటే 1 కాబట్టి నాకు సింటాక్ తెలుసు. ఏంటిది సింటాక్, వేరియబుల్ నేమ్ చెప్పాలి. వేరియబుల్ నేమ్ ఏంటి, ఏ అని చెప్పాను. తర్వాత ఏం చేయాలి, స్క్వేర్ బ్రేసెస్ చెప్పాలి. తర్వాత ఏం చేశాను, ఏ కదా తెచ్చుకోవాలనుకుంటుంది, ఏ తెచ్చుకోవాలంటే దాని నెంబర్ ఎంత, ఇండెక్సింగ్ నెంబర్ 1 ఇచ్చేసాను. చేసి నేను ఏం చేస్తానంటే ప్లే అరౌండ్ చేసి చూస్తాను అనమాట. సారీ, ఏ కాదు కదా వేరియబుల్, అందుకని ఏంటి స్ట్రింగ్ కాబట్టి ఏం చేసింటే స్ట్రింగ్ అని ఇచ్చేస్తాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేసింటే ప్లే అరౌండ్ చేసి చూసాను అనమాట. అప్పుడు నాకేమైందంటే ఏ అనే వేరియబుల్, అంటే సారీ దట్ ఒక స్ట్రింగ్లో ఉన్న ఏ అనే వేరియబుల్ తెచ్చుకోవడం అనేది ఇలా తెచ్చుకోవచ్చు అని నాకు అర్థమైపోయింది. అలా నేను ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక లిస్ట్ తీసుకుందాం అనమాట. ఆ లిస్ట్ తీసుకున్నాం, లిస్ట్ _ అని ఒక లిస్ట్ తీసుకున్నాం అనమాట. 1 లిస్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. లిస్ట్ _1 అంటే ఒక లిస్ట్ తీసుకున్నాను అనమాట. ఆ లిస్ట్ లోపల ఒక లిస్ట్ని తీసుకున్నాను. లిస్ట్ తీసుకోవాలంటే ఎలా చేస్తాం, మనము స్క్వేర్ బ్రేసెస్ని తీసుకొని, లిస్ట్ అనేది తీసుకోవాలంటే ఎలా చేస్తాం, స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో నేను ఏం చేశానంటే కొన్ని ఐటమ్స్ని తీసుకున్నాను. ఏంటిది, 2 అనే ఒక ఐటమ్ తీసుకున్నాను. అలా నేను ఏం చేసాను, డబుల్ కోట్స్లో 2 వద్దులే 4 అనే ఒక ఐటమ్ తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను, కామా పెట్టేసి 7.8 అని ఒక ఐటమ్ తీసుకున్నాను. ఓకేనా? ఒక లిస్ట్ తీసుకున్నాను. ఈ లిస్టులో అంటే నాకు అక్కడ చూసుకుని డబల్ కోట్స్లో ఒక స్ట్రింగ్ ఉంది చూడు, 4 అనే స్ట్రింగ్ని మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్, అంటే అవుట్పుట్లో మనం తెచ్చుకున్నది కనపడాలి కదా, అందుకోసం నేను ప్రింట్ ఆఫ్ అని పెట్టుకొని నేను ఏం చేశాను ఒక లిస్ట్లో నుండి పర్టికులర్గా ఒక్క ఐటమ్ని మాత్రమే తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాము, యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ చెప్పాలి. వేరియబుల్ నేమ్ ఏంది, లిస్ట్ _ ఏ అనేది ఒక వేరియబుల్ నేమ్ అనమాట. ఇచ్చేసాను. తర్వాత ఏం చేస్తాము, స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేనేం చేశాను, నేను తీసుకున్న లిస్ట్ ఏంటిదో చూసాను. ఏంటిది నేను తీసుకున్న లిస్ట్ ఏంటిది, 2, ఇంకోటి ఏంటి 4, ఇంకోటి ఏంటి 8.2 అనుకున్నాను. దీంట్లో ఐటమ్స్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఇండెక్సింగ్ ఇద్దాం అనుకున్నాం. ఇండెక్సింగ్ ఇవ్వాలంటే కంప్యూటర్ ఎక్కడ నుండి స్టార్ట్ చేసింది అన్న స్ట్రింగ్లో 0 నుండి. అలా లిస్ట్లో కూడా ఏం చేసిందంటే ఐటమ్ని 0 నుండి స్టార్ట్ చేసింది. 0, 1, 2 అంటే నేను 4ని తెచ్చుకుందాం అనుకున్నాను కదా, అందుకోసం నేను ఏం చేద్దాం అనుకున్నానంటే 1 అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకేమైందంటే లిస్ట్లో నుండి 4 అనే స్ట్రింగ్ రావడం అనేది జరిగిపోయింది అనమాట.
ఓకేనా? కావాలంటే మీకు 4 వచ్చింది కదా, 4 అంటే ఇట్ ఈజ్ ఇంటీజర్ కదా సార్, నాకేం సార్ వేరేది ఏదో వచ్చింది అనుకున్నారు. వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది వచ్చి డేటా టైప్ అనేది తెలుసుకోవాలనుకో, అప్పుడు ఏం చేస్తారు, టైప్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు కదా. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే టైప్ ఆఫ్ అని పెట్టేసేసి ఈ మొత్తం కాన్సెప్ట్ని ఇక్కడ పెట్టేసేసుకున్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏమైందో చూస్తాను. ఏమైందో చూస్తే అప్పుడు నీకు అర్థమైంది అనమాట. అప్పుడు నీకేమన్నది అర్థమైంది, నువ్వు తీసుకుని స్ట్రింగ్ అనేది అర్థమైపోయింది అనమాట. ఓకేనా? ఓకే, అర్థమైంది. ఇట్లా మనం ఏం చేస్తామంటే ఒక లిస్ట్లో నుండి కూడా పర్టికులర్ ఐటమ్ని తెచ్చుకోవాలంటే మనం ఎలా చేస్తామంటే ఇలా కాన్సెప్ట్ సహాయంతో తెచ్చుకోవడం అనేది తెచ్చుకోవచ్చు అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది, ఎనీబడి? అర్థమైనట్టే? No, sir. ఓకే, యా. వసంత, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? No, sir. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అలానే మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం సినారియో అనేది కూడా నేర్చేసేసుకుందాం. నెక్స్ట్ సెషన్లో ఏం చేద్దామంటే ఈ ఫర్ లూప్తో ఎలా చేస్తారు ఏంటిది అనేది కూడా మనం నెక్స్ట్ సెషన్లో నేర్చుకుందాం. ఓకే, యా. ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ప్రాబ్లమ్ సాల్వింగ్లోనే అనదర్ మెథడ్ని కూడా మనం ఫోకస్ చేయడం అనేది చేద్దాం అన్నమాట. ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాం, ప్రాబ్లమ్ సాల్వింగ్లో డిఫరెంట్ ప్యాటర్న్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అనేది నేర్చుకుంటున్నాం అనమాట. ఎలా ఏంటిది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగులర్ని లేదంటే స్క్వేర్ షేప్లో ఉన్న వాటిని ఫామ్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాం. అది ఎలా ఫామ్ చేస్తాం మనము, స్టార్టింగ్ క్యారెక్టర్స్ వచ్చి తర్వాత స్పేసెస్ వస్తే ఎలా మనం ప్రోగ్రామ్ రాస్తాం అనేది నేర్చుకున్నాం. ఆ తర్వాత సెషన్లో మనం ఏం నేర్చుకున్నాము, స్టార్టింగ్లో స్పేసెస్ వచ్చి తర్వాత కనుక స్టార్ట్ కనుక వచ్చినాయి అనుకో ఎలా ప్రోగ్రామ్ రాస్తాం అనేది కూడా మనం నేర్చుకున్నాం. అలానే ఈ సెషన్లో మనం ఏం చేద్దామంటే మరొక ప్యాటర్న్ కూడా నేర్చుకోవడం అనేది చేద్దాం అనమాట. అది ఏంటిది అనేది చూద్దాం. ఓకే, ఏంటిది అంటే హాలో ప్యాటర్న్. హాలో ప్యాటర్న్ అని పిలుస్తాం. హాలో ప్యాటర్న్ అనే దాని గురించి చూద్దాం. హాలో అనగానే మీరు ఏదో కంగారు పడద్దు. హాలో అంటే ఏదో అనుకోవద్దు. హాలో అంటే ఏంటిదంటే ఒకలా చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు నాకు హాలో స్క్వేర్ అనుకున్నాను. స్క్వేర్ అంటే ఏంటిది, స్క్వేర్ అనేది ఫామ్ చేయాలనుకో, మామూలుగా స్క్వేర్ ఫామ్ చేయాలనుకో ఏం చేశాను, స్టార్స్తో ఫామ్ చేయాలనుకో ఇలా చేస్తాను కదా. నాకు 4 స్టార్స్తో ఒక స్క్వేర్ కావాలనుకున్నాను. ఒక స్క్వేర్ని కనుక ఫామ్ చేయాలనుకో ఇలా ఫామ్ చేస్తాం కదా, అంతేనా? దీన్ని ఏమని పిలుస్తారు, స్క్వేర్ అని పిలుస్తారు. ఎందుకని స్క్వేర్ అని పిలుస్తారు, ఇక్కడ ఉన్న వాటిని రో అని పిలుస్తారు, అడ్డంగా ఉన్న వాటిని, ఇలా నిలువుగా ఉన్న వాటిని ఏమంటారంటే కాలమ్స్ అని పిలుస్తారు. అంటే మన దగ్గర రోస్ ఎన్నైతే ఉన్నాయో కాలమ్స్ కూడా అన్నీ ఉన్నాయి అనుకో, ఒక దాంట్లో ఒక ఫిగర్లో, దాన్ని ఏమని పిలుస్తారు అంటే మీ అందరికి తెలుసు స్క్వేర్ అని పిలుస్తారు. అలానే హాలో స్క్వేర్ అని తీసుకుందాం. హాలో స్క్వేర్ అంటే ఎలా ఉంటుందంటే చూద్దాం. ఇక్కడ స్టార్స్ తీసుకుందాం. ఇదే స్క్వేర్ని హాలో స్క్వేర్ అంటే ఎలా పిలుస్తారో చూస్తున్నాం. హాలో అంటే ఏంటంటే స్పేస్ అనమాట. అంటే మనకి ఏంటిదంటే చుట్టూరు ఎడ్జెస్ అన్నీ కూడా ఏముండాలంటే ఎడ్జెస్ అన్నీ కూడా క్యారెక్టర్స్లో ఉండి మధ్యలో నాకేముండాలంటే స్పేసెస్ కనుక ఉన్నాయి అనుకో దీన్ని ఏమంటారంటే హాలో స్క్వేర్ అని పిలుస్తారు అనమాట. హాలో అనగానే ఏంటిదంటే మధ్యలో ఏమన్నా స్పేసెస్ కనుక ఉన్నాయి అనుకో దాన్ని ఏమంటారంటే హాలో అని పిలుస్తారు. ఇప్పుడు మనం ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఒక హాలో ప్యాటర్న్లో ఉన్న ఏవైనా ఫిగర్స్ కనుక ఉన్నాయి అనుకో వాటన్నిటిని కూడా మనం సాల్వ్ చేయాలనుకో ఎలా సాల్వ్ చేస్తారు అనే టెక్నిక్ని గురించి ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది అనమాట. ఎందుకంటే ఈ హాలో స్పియర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే మీరు కనుక టీసీఎస్ అని కానీ క్యాప్జెమినీ కానీ అలాంటి ఇంటర్వ్యూస్లో కనుక మీరు పార్టిసిపేట్ చేశారు ఇండియన్ ఎంఎన్సీస్లో, వాళ్ళందరూ కూడా మోస్ట్ కామన్గా రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఒక హాలో రైట్ యాంగులర్ ట్రయాంగులర్ని ఫామ్ చేయండి అని అడుగుతారు అనమాట. హాలో రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ఫామ్ చేయడం అనేది చాలా టఫ్ అనమాట.
అందుకోసం అలాంటి క్వశ్చన్స్ అడగడం అనేది ఎక్కువగా జరుగుతుంది అనమాట ఈ మధ్య కాలంలో. అందుకోసం మనం కూడా ఏం చేద్దామంటే ఒక ప్యాటర్న్లో ఏం చేద్దామంటే హాలో ఫిగర్స్లో ఉన్న ప్యాటర్న్స్ సాల్వ్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ ద టెక్నిక్స్ యూజ్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, లెట్స్ గో టు అవర్ పీపీటీ. మనం ఏం చేద్దాం, దానికంటే ముందు మనం పీపీటీకి వెళ్ళిపోతాం. ఓకే, అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దాం, ఒక రియల్ టైప్ సినారియో తీసుకొని సాల్వ్ చేద్దాం అనుకున్నాం కదా. దాంట్లో క్వశ్చన్ ఏంటిది అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ హాలో స్క్వేర్ ఆఫ్ n rows and n characters using stars where integer n is given as input. అంటే ఏంటంటే n అంటే ఏంటిదంటే ఒక ఇంటీజర్ అంట. ఆ ఇంటీజర్ని మనకి ఇన్పుట్లో ఇస్తారంట. అంటే దట్ మీన్స్ ఏంటి, ఇన్పుట్లో తీసుకుంటాం. ఇన్పుట్లో సపోజ్ దట్ నేను 5 అని తీసుకున్నాను. ఆ 5 అనగానే నాకేం కావాలి, 5 rows రావాలి, 5 columns రావాలి. అవన్నీ కూడా ఏ టైప్ ఆఫ్ ఫిగర్లో ఉండాలి అంటే నాకు హాలో స్క్వేర్ అనే ఫిగర్లో ఉండాలన్నమాట. హాలో అనగానే మీకు ఏంటిది, ఎడ్జెస్ అన్నీ కూడా నార్మల్గా వచ్చేసేసి లోపల ఏం కావాలి, స్పేసెస్ రావాలన్నమాట. పైన లేయర్, కింద లేయరు అండ్ ఎడ్జెస్లో ఉన్న లేయర్స్ మాత్రమే ఏం కావాలి, టాపు, లెఫ్ట్, రైట్ అండ్ సైడ్, బిలో, బాటమ్ పార్ట్, వీటికి మాత్రమే ఏముండాలి అంటే అన్ని స్టార్స్ ఉండేసి మధ్యలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ నాకు ఎలా ఉండాలి అంటే స్పేసెస్తో ఉండాలి. ఇలా ఉండడాన్ని ఏమంటారంటే హాలో అని పిలుస్తారు అనమాట. అంటే నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే ఒక హాలో స్క్వేర్ అనే దాన్ని ఫామ్ చేయాలి. అది ఎలా ఫామ్ చేయాలంటే మనం 4 అని తీసుకోగలని 4 rows-లో 4 columns-లో ఉండేటట్టు నాకు ప్రోగ్రామ్ రావాలి. సపోజ్ దట్ నేను 10 అని తీసుకున్నాను అనుకో, 10 rows-తో 10 columns-తో ఉండేటట్టు నాకు ప్రోగ్రామ్ అనేది క్రియేట్ అయిపోవాలి. అంటే నేనేం చేయాలి, ఇన్పుట్ని ఆధారంగా తీసుకొని నేనేం చేయాలంటే ఇక్కడ ఉన్న ఫిగర్ని నేను ప్రజెంట్ చేయాలి. ఇలా ప్రజెంట్ చేయాలంటే ఎలా చేస్తారు, ఏ టైప్ ఆఫ్ టెక్నిక్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే దీన్ని అచీవ్ చేస్తామనే దాని గురించి చూద్దాం అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ? నో సార్. ఓకేనా? ఓకే, దానికోసం మనం ఏం చేద్దామంటే ఈ ఫిగర్స్ ఫామ్ చేయడానికి ఒకసారి మనం ఏం చేద్దాం, నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఓకే, ఇక్కడ కనుక మీరు కనుక చూసారు, నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను, ఒక హాలో స్క్వేర్ అనే దాన్ని ఫామ్ చేయాలనుకుంటున్నాను. హాలో స్క్వేర్ అంటే ఎలా ఉంటుందంటే లైక్ మీకు స్క్రీన్ మీద చూస్తే కనపడుతుంది చూడండి, దాన్ని హాలో స్క్వేర్ అని పిలుస్తాం అనమాట. ఈ హాలో స్క్వేర్లో మనకేం కావాలి, ఇన్పుట్లో నేనేం తీసుకున్నానంటే 5 అని తీసుకున్నాను. ఇన్పుట్లో సపోజ్ 5 అని తీసుకోగలను, నాకేం కావాలి, ఏం కావాలి, 5 rows, 5 columns తో హాలో స్క్వేర్ అనేది కావాలి. ఆ స్క్వేర్ అనేది ఎలా ఉంటుందంటే 5 అని ఒక ఇన్పుట్లో ఒక నెంబర్ తీసుకున్నాను. ఆ నెంబర్ ద్వారా నేను ఏం చేయాలంటే ఒక హాలో స్క్వేర్ని కనుక ఫామ్ చేయాలనుకో దాని ఫిగర్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. స్క్రీన్ మీద మీకు కనపడుతుంది చూడండి, అలా ఉంటుందన్నమాట. దానిలో కనుక మీరు చూసేసారనుకో ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని అంటే మీకు ఒకసారి నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక హాలో స్క్వేర్ అనే దాన్ని ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటిది నా టాస్క్, హాలో స్క్వేర్ కోసం నేను ఏం చేసుకుంటే రఫ్గా ఒక నెంబర్ తీసుకున్నాను. ఎంత తీసుకున్నాను, 5 అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను హాలో స్క్వేర్ని ఫామ్ చేయాలి. అంటే ఇది ఇన్పుట్లో ఏదైనా తీసుకున్నాను దాన్ని ఏమని పిలుస్తారంటే ఇన్పుట్లో తీసుకున్న వాల్యూ ఆధారంగా నాకు ఏం కావాలి, నా స్క్వేర్ ఫామ్ అవ్వాలి. అంటే ఏం కావాలి, ఇన్పుట్లో 5 అని తీసుకున్నానికి ఏం కావాలి, రోస్ 5 rows ఉండాలి. అలానే నాకేముండాలి, కాలమ్స్ కూడా నాకేం కావాలి, సేమ్గానే ఉండాలన్నమాట. ఓకేనా? ఓకే, అంటే ఇన్పుట్లో నాకు ఏదైతే తీసుకున్నానో దానికి తగ్గట్టు నాకేం కావాలంటే కాలమ్స్, రోస్ అనేవి అరేంజ్ అవ్వాలి. అవి అరేంజ్ అయిన వే అనేది ఎలా ఉండాలంటే హాలో స్క్వేర్ ప్యాటర్న్లో ఉండాలన్నమాట. ఓకే, ఎప్పుడైనా సరే ఈ ఇన్పుట్లో తీసుకున్న నెంబర్ని కనుక మనం రీడ్ చేయాలి ఎలా చేస్తాము, ఒక వేరియబుల్లో డిక్లేర్ చేస్తాం కదా. ఏమి తీసుకున్నాను అంటే n = 5 అని తీసుకున్నాను. ఓకేనా? ఓకే, అంటే n = 5 అని తీసుకున్నాను. అంటే ఇది మనకు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు, క్వశ్చన్లోనే చెప్పాడు చూడండి. ఏం చేసేది, ఇన్పుట్లో ఒక ఇంటీజర్ ఇస్తారు, దాన్ని n అనుకోండి అన్నారు. నేనేమనుకున్నాను, ఇంటీజర్ని 5 అని తీసుకున్నాను ఇన్పుట్లో. ఆ ఇన్పుట్ 5 తీసుకున్నాను కాబట్టి నాకేం కావాలి, n అంటే ఎంత, 5 rows 5 columns-తో నాకేం కావాలి, ఒక హాలో స్క్వేర్ కావాలి. అంటే నాకు ఇప్పుడు హాలో స్క్వేర్ అనేది ఎలా ఉండాలి, నేను ఇన్పుట్లో ఒక 5 తీసుకున్నాను, అప్పుడు నాకేం కావాలి, 5 rows ఉండాలి, 5 columns-తో నాకేం కావాలి అంటే ఒక హాలో స్క్వేర్ కావాలన్నమాట. నేను ఎగ్జాంపుల్గా 5గా తీసుకున్నాను అనమాట n-ని. అప్పుడు నాకు హాలో స్క్వేర్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. జస్ట్ వన్ సెకండ్.
ఈ ఒక్క కాన్సెప్ట్ కనుక మీకు వచ్చేసిందంటే టుమారో నుంచి చేసేసే టాపిక్స్ అన్ని మీరే చేసేస్తారు. ఓకే, దీన్ని ఏమంటారు, ఈ టైప్ ఆఫ్ ఫిగర్లో నాకు ఉండాలన్నమాట. దీంట్లో కావాలంటే చెక్ చేసుకుని ఒకసారి ఇక్కడికి వెళ్ళి రో చెక్ చేశాను. ఇక్కడ ఈటీగా కనపడుతుంది స్టార్స్, దీన్ని రో అంటారు. ఇక్కడ ఉంది చూడండి స్టార్, దీన్ని ఏమంటారంటే ఇంకొక రో అంటారు. ఇక్కడ ఉంది చూడండి, దీన్ని ఇంకొక రో అని పిలుస్తారు. దీన్ని మరొక రోగా పిలుస్తారు. దీన్నే పిలుస్తాం మరొక రోగా తీసుకున్నాను. అంటే మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయో చూద్దాము. 1 2 3 4 and 5. అంటే నాకు మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి? 5 రోస్ ఉన్నాయి. అలానే కాలమ్స్ కూడా చూసుకుంటే ఎన్ని ఉన్నాయి? 5 కాలమ్స్ ఉన్నాయి. ఓకే అంటే 5 రోస్తో 5 కాలమ్స్తో నాకు ఏమైందంటే ఒక ఫిగర్ వచ్చేసింది. ఆ ఫిగర్ లోపల చూస్తే నాకు ఏమైంది, చుట్టూరు కూడా స్టార్స్ ఉన్నాయి, మధ్యలో ఉంది స్పేసెస్ ఉంది. మధ్యలో కనుక ఏమీ లేవంటే దాన్ని బొక్క అంటారు కదా, అంటే హాలో అని పిలుస్తారు కదా. అంటే ఇక్కడ ఏమని పిలిచారంటే ఒక హాలో ఫిగర్ కనుక ఫామ్ చేయాలంటే మధ్యలో ఏమి ఉండకూడదంట. ఏమి ఉండకుండా చుట్టూరు కనుక స్టార్స్ కనుక ఉన్నాయి అనుకో, డయాగ్నల్స్ అంతా రోస్ అన్ని సారీ రోస్ అండ్ కాలమ్స్ రెండు కూడా సేమ్గా ఉన్నాయి అనుకో, దాన్ని ఏమని పిలుస్తారంటే స్క్వేర్ అని పిలుస్తారు. అంటే నాకు ఇప్పుడు నేను ఏం ప్రజెంట్ చేయాలనుకున్నా అంటే ఈ టైప్ ఆఫ్ స్క్వేర్ నేను ఫామ్ చేయాలి అనుకుంటున్నాను. ఇలా ఫామ్ చేయాలంటే ప్యాటర్న్ ఏందో చూద్దాం అనుకున్నాను. అలా ప్యాటర్న్ చూడాలి అంటే ఏం చేశాను దీంట్లో ఏదైనా ఒక రోని చూశాను. ఆ రో ఎలా ఉందో ర్యాండమ్ ఏదైనా ఒక రో చూడు ఎలా ఉంది. ఇక్కడ ఒక రో చూసేసాను. ఈ రో ఎలా ఉంది చూడు. లుక్ లైక్ స్టార్ ఉంది, తర్వాత స్పేస్ ఉంది, స్టార్ ఉంది, మళ్ళీ స్పేస్ వచ్చింది, మళ్ళీ స్టార్ వచ్చింది, మళ్ళీ స్పేస్ వచ్చింది, స్టారు స్పేస్. ఏమైంది, సేమ్ క్యారెక్టర్ అనేది ఏమైందో చూడు. ఇక్కడ ఒక క్యారెక్టర్ వచ్చింది, దాని తర్వాత ఇదే క్యారెక్టర్ ఏమైంది, మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయింది, మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయింది. అంటే ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడ రో అనేది ఫామ్ చేయాలంటే ఏం చేశాను, ఇక్కడ నాకు బోల్డ్ ఒక రోలో ఇక్కడ ఏమున్నాయి, ఒకే క్యారెక్టర్ ఒక రోలో ఉంది, అదే క్యారెక్టర్ నెక్స్ట్ రోలో ఉంది, అదే క్యారెక్టర్ తర్వాత రోలో ఉంది, అదే క్యారెక్టర్ తర్వాత రోలో ఉంది, అదే క్యారెక్టర్ తర్వాత రోలో కూడా ఉందన్నమాట. అంటే ప్రతి రోలో కూడా నాకేమన్నా చూడు, ఇక్కడ ఉన్న ఒక క్యారెక్టర్ తీసుకున్నాను స్టార్, ఇక్కడ ఒక క్యారెక్టర్ తీసుకున్నాను అది స్టార్, ఈ రోలో ఒక క్యారెక్టర్ తీసుకున్నాను అది స్టార్తోనే ఉంది, ఈ రోలో కూడా తీసుకున్నాను అది స్టార్తోనే ఉంది. అంటే ఇక్కడ ఉన్న రోస్లో కనుక చూస్తే ఒకే క్యారెక్టర్తో ఇక్కడ రోస్ అన్ని అరేంజ్ అయ్యాయి. అంటే ఒకే క్యారెక్టర్ని మరలా రిపీట్ చేయాలంటే మనం ఏం కాన్సెప్ట్ వాడాలి, ఒకే కోడ్ని మరలా మనం రిపీట్ చేయాలనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం, రిపీటింగ్ ఆఫ్ ద కోడ్ని ఏమంటారు, బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంటారు కదా. ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని కనుక మనం రిపీటెడ్గా ఒకే కోడ్ని మరలా వచ్చేటట్టు ప్రింట్ చేయాలి అంటే షార్ట్ కట్ కోసం మనం ఏం చేస్తాము, లూప్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రజెంట్ చేస్తాం. దానిలో మనం ఏ కాన్సెప్ట్ ద్వారా సాల్వ్ చేద్దామని నేర్చుకుంటున్నాము, ఫర్ అనే లూప్ని యూజ్ చేసేసి మనం ఏం చేద్దామంటే ఈ టైప్ ఆఫ్ టాస్క్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేద్దామనేసి నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్ లూప్తో ఫామ్ చేసే మరొక ప్యాటర్న్ గురించి ఈ రోజు సెషన్లో మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఓకే డన్. ఫర్ లూప్ వాడాలి అంటే మనం ఏం కావాలి, దాంట్లో ఏం వాడాలి, ఇక్కడ ఏమున్నాయి క్యారెక్టర్స్ ఉన్నాయా, ABCD అనే స్ట్రింగ్ రూపంలో ఉండే క్యారెక్టర్స్ ఉన్నాయా, లేవు. స్ట్రింగ్ రూపంలో ఉండే క్యారెక్టర్స్ లేవు కాబట్టి స్ట్రింగ్ రూపంలో లేని క్యారెక్టర్స్ని కనుక మనం డీల్ చేయాలనుకో దాన్ని ఏమంటారు, సీక్వెన్స్ ఆఫ్ నంబర్గా తీసుకోవచ్చు అన్నమాట. అలాంటి కాన్సెప్ట్ని కనుక మనం డీల్ చేయాలనుకో ఏం చేయాలి, రేంజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేయాలంటే ఈ సమ్ మొత్తాన్ని డీల్ చేయాలి. ఎందుకంటే ఇది ఎన్నోసార్లు చెప్పాను అనమాట మీకు, ఈ రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్తో చేయాలి. రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్తో చేయాలి అంటే మనం ఏం చేస్తాము, పర్టికులర్ మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో 5 అనే నెంబర్ తీసుకున్నాను, రేంజ్ ఆఫ్ అంటే ఎంత 5 అనేది రావాలంటే నాకు ఎన్ని రోస్ ఏర్పడాలి, 0 1 అంటే 5 రోస్ ఏర్పడాలన్నమాట. ఎందుకంటే రేంజ్ అనే కాన్సెప్ట్తో వాడాలంటే మనం అక్కడ ఇంటీజర్ ఏదైతే తీసుకున్నామో అన్ని రోస్ ఉండేటట్లు నాకు ఫామ్ అవ్వాలి. అలా ఫామ్ అవ్వాలి అంటే ఏం చేస్తాం, ఈ ఫర్ లూప్లో ఒక సింటాక్ ఉందన్నమాట. ఏంటిది, మనం ఫామ్ చేసే రోస్ అన్ని కూడా ఎలా ఫామ్ అవుతాయి, డైరెక్ట్గా ఫామ్ అవ్వాలన్నమాట. ఒక వాల్యూ స్టోరేజ్ అయినప్పుడు ఆ ఫిగర్లో ఉన్న ఒక రో అనేది వస్తుంది,
తర్వాత రెండో వాల్యూ స్టోరేజ్ అయినప్పుడు ఆ ఫిగర్లో ఉన్న రెండో క్యారెక్టర్ వస్తుంది అనమాట, రెండో రో వస్తుంది. మూడో వాల్యూ స్టోర్ అయినప్పుడు మూడో రో వస్తుంది. అంటే దట్ మీన్స్ ఏంది, ఐ అని ఇక్కడ ఫర్ లూప్లో ఏం చేస్తాం, ఐ అని ఒక వేరియబుల్ యూజ్ చేస్తామని తెలుసు కదా. ఆ వేరియబుల్లో ఏం చేశాను, రేంజ్ ఆఫ్ 5 అని చెప్పగల ఏమైంది, 1 అనే వాల్యూ స్టోరేజ్ అయినప్పుడు ఐ అనే వేరియబుల్లో ఈ రో అనేది మనం ఫామ్ చేయాలి. ఐ అనే వేరియబుల్లో 2 అనే వాల్యూని కనుక స్టోర్ చేసామనుకో సెకండ్ రోలో ఉన్న లైన్ అనేది ఫామ్ అవ్వాలి. ఐ అనే వేరియబుల్లో మనం 3 అనే వాల్యూని కనుక స్టోర్ చేసామనుకో, మనం ఈ సమ్ని సాల్వ్ చేయాలనుకో ఐ అనే వేరియబుల్లో 3 అనే వాల్యూని కనుక స్టోర్ చేసామనుకో థర్డ్ రో అనేది ఫామ్ అవ్వాలి. ఐ అనే వేరియబుల్లో మనం 4 అనే నెంబర్ని స్టోర్ చేసామనుకో అప్పుడు నాకేం కావాలి, ఫోర్త్ రో అనేది ఫామ్ అవ్వాలి. ఐ అనే వేరియబుల్లో 5 అనే నెంబర్ కనుక ఫామ్ చేసేసామనుకో, ప్లేస్ చేసేసామనుకో అప్పుడు ఏం కావాలంటే ఇక్కడ చూపిస్తున్న రో అనేది నాకు ఫామ్ అవ్వాలన్నమాట. ఇది దాని యొక్క రూల్. ఎందుకంటే మనం ఫర్ లూప్ వాడితేనే ఇది వస్తుందని నాకు అర్థమైపోయింది. ఓకే, ఇక్కడ ఉన్న ఫిగర్ని కనుక అంటే ఈ లూప్ కనుక మనం ఫర్ లూప్ కనుక చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే అంత అర్థమైంది, లాజిక్ అనేది ఇందో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోయింది అన్నమాట. ఈ ఫిగర్ని కనుక బాగా గమనిస్తూ ఉంటే నాకు 2 థింగ్స్ కనపడ్డాయి అన్నమాట. ఏంటిది, ఫస్ట్ ఉన్న రో లాస్ట్ రో చూసుకున్నాను, ఫస్ట్ రో లాస్ట్ రో చూసుకున్నాను. ఆ రెండు ఎలా ఉన్నాయి, ఫస్ట్ రో అనేది లాస్ట్ రో అనేది ఎలా ఉన్నాయి, ఫస్ట్ రోలో 5 స్టార్లు ఉన్నాయి, లాస్ట్ రోలో కూడా 8 స్టార్లు సేమ్ గానే ఉన్నాయి. ఓకే, ఈ ఫిగర్ని చూస్తే నాకు ఏమర్థమైందంటే ఫస్ట్ రో అనేది అలానే ఫిఫ్త్ రో అనేది ఒకలా ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ అండ్ ఫిఫ్త్ అనేవి ఈ రెండు ఒకలా ఉన్నాయి. రిమైనింగ్ అన్ని ఎలా ఉన్నాయి, 2, 3, 4 రిమైనింగ్ అన్ని ఎలా ఉన్నాయి, రిమైనింగ్ అన్ని ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇవన్నీ ఒకలా ఉన్నాయి, రిమైనింగ్ అన్ని ఒకలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూస్తే ఈ 3 కూడా చూసుకో, సెకండ్ రో చూడు ఎలా అయితే ఉందో, థర్డ్ రో కూడా అలానే ఉందా, ఫోర్త్ రో కూడా అలానే ఉందా. అంటే 1, 5ని ఏ మెథడ్లో అయితే చేస్తామో 1, 5ని ఒక మెథడ్లో చేస్తాం, 2, 3, 4 అనే దాన్ని వేరొక మెథడ్లో చేస్తాం. అంటే 1, 5 ఒకేలా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసామంటే ఈ రెండింటిని ఏం చేసామంటే ఇఫ్ కండిషన్ యూజ్ చేసి చేసేద్దాం. అదే 2, 3, 4 అనేవి ఉన్నాయి చూడు, ఈ రెండు కూడా ఇంకొక ప్యాటర్న్లో ఉన్నాయి కాబట్టి అప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ మూడింటిని చేయాలి అంటే ఎల్స్ అనే ఒక కండిషన్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే వీటిని ప్రజెంట్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకేనా, ఓకేనా. అవి ఎలా ఫామ్ చేస్తాం ఏంటిది అనేది మనం ఏం చేద్దాం అంటే ఒక్కసారి పీపీటీలోకి వెళ్ళేసి చేద్దాం, నీట్గా చెప్పుకుంటే వెళ్ళిపోతాం. ఓకేనా, ఇప్పుడు మీరు కనుక చూసారనుకో ఇక్కడ ఉన్న ఫిగర్లో కనుక చూస్తే ఏమైనాయి అంటే ఏమైనాయి, ఫస్ట్ రో అండ్ ఫిఫ్త్ రో అనేవి సిమిలర్గా ఉన్నాయి. వాటిలో ఏం చేస్తాను, వాటిలో అన్నింటిలో కూడా రెండింటిలో కూడా స్టార్స్ సేమ్గానే ఉన్నాయి. అలా ఫామ్ చేయాలంటే ఆ రెండింటిని ఒక కండిషన్తో చేస్తాను. అలానే మీరు కనుక చూసారనుకో సెకండ్ రో అండ్ థర్డ్ రో అండ్ ఫోర్త్ రో కనుక చూసారనుకో ఆ రెండు కూడా ఎలా ఉన్నాయి అంటే డిఫరెంట్గా ఉన్నాయి. ఈ రెండింటిని కనుక మనం ఫామ్ చేయాలి అనుకో ఫర్ లూప్లో అప్పుడు మనం ఏం చేస్తారంటే సిమిలర్గా ఉన్న వాటిని ఇఫ్ కండిషన్తో చేస్తారు. అవి ఏవైతే సిమిలర్గా లేకుండా వేరేగా ఉన్నాయో మనం తీసుకొని ఫస్ట్ది అండ్ లాస్ట్ది ఏంటంటే సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని ఒక ఇఫ్ కండిషన్లో తీసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ వచ్చేవి కాబట్టి. తర్వాత నేను ఏం చేసేసంటే తర్వాత వచ్చే క్యారెక్టర్స్ ఏంటి 2, 3, 4 అనే వాటిని ఏం చేసేంటే ఎల్స్ అనే ఒక కండిషన్లో తీసుకొని చేయడం అనేది చేస్తారు. కావాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే 1, 5 ఎల్స్లో పెట్టవచ్చు, 2, 3, 4 కూడా ఏం చేయొచ్చు అంటే ఇఫ్లో పెట్టేసి చేసేయచ్చు అనమాట. అందుకని మనం ఏం చేస్తుందంటే 1, 5 ఏం చేస్తుంటే ఇఫ్లో పెట్టి చేస్తున్నాను అనమాట. మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎల్స్లో పెట్టి చూడండి ఎట్లా వస్తుందో చూద్దాం. 2, 3, 4 అనే వాటిని ఏం చేస్తామంటే ఎల్స్ అనే ఒక కండిషన్ తీసుకొని మనం సాల్వ్ అనేది చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ దాంట్లో 1, 5 అనేది ఫామ్ చేయాలంటే ఎలా ఫామ్ చేస్తారో చూద్దాం. ఓకే, 1, 5 అనేది సిమిలర్ కదా, వాటిని కనుక ఫామ్ చేయాలనుకో ఫస్ట్ రోని ఫామ్ చేయాలి. అలానే ఫిఫ్త్ రోని ఫామ్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ టెక్నిక్తో మనం చేస్తే అయిపోయిందో చూద్దాం. ఇప్పుడు నాకు ఏం కావాలి ఫస్ట్ రోలో 5 స్టార్స్ రావాలి. అప్పుడు నేను ఏం చేశాను, ఆ రోని ఫామ్ చేయాలి, ఫస్ట్ రోని ఫామ్ చేయాలంటే ఏం చేశాను, ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఏంటిది, స్టార్ అనే ఒక స్ట్రింగ్ తీసుకుని దాని పక్కన స్పేస్ తీసుకున్నాను. దాని పక్కన నేను ఏం చేశాను, ఇంటూ పెట్టేసి నాకు ఫస్ట్ రోలో ఎన్ని స్టార్స్ కావాలి, 5 స్టార్స్ కావాలి కాబట్టి ఏం చేశానంటే ఇంటూ 5 అని పెట్టేశాను. అప్పుడు నాకేమైంది, ఫస్ట్ రో వచ్చేసినట్టేనా, ఫస్ట్ రో అనేది ఈ సింటాక్స్ రాస్తే ఫస్ట్ రో వచ్చేసినట్టేనా. అలానే లాస్ట్ రో ఫిఫ్త్ రో అనేది ఫామ్ అవ్వాలి అంటే సింటాక్స్ ఏంటిది, ఇదే సింటాక్స్ కనుక వాడితే నాకు వచ్చేసినట్టేనా, వచ్చేసిందా రాదా. నేనేం చేస్తానంటే ఈ 5 అనే దాని కొద్ది నేనేం చేస్తానంటే 5 అనే నెంబర్ పెట్టుకోకుండా నేను తీసుకున్న వాటిలో ఏదైనా ఒక నెంబర్ ఉందా లేదా చూసుకున్నాను. 5 అనేది ఒక వాల్యూ కదా,
వాల్యూని మనం ఏం చేశాను, 5 అనే వాల్యూని ఏం చేశాను, n అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. అందుకోసం 5 బదులు నేను ఏం చేశానంటే ఇక్కడ 5 తీసేసి n అని పెట్టేసేసాను. అప్పుడు నాకేమైంది అంటే ఫస్ట్ రోని అండ్ ఫిఫ్త్ రోని కనుక నేను ప్రజెంట్ చేయాలంటే ఏం చేశానంటే స్ట్రింగ్ తీసుకుని ఒక డబల్ కోట్స్లో స్టార్ తీసుకొని ఇంటూ n అని పెట్టేసాను. అప్పుడు నాకేమైందంటే ఫస్ట్ రో ఫిఫ్త్ రో అనేది ఫామ్ అయిపోయింది అనమాట. అంటే ఫస్ట్ రోని ఫిఫ్త్ రోని కనుక మనం ఫామ్ చేయాలి అంటే మనం ఏం చేస్తారంటే ఇలా ఫామ్ చేయడం అనేది చేస్తారనమాట. అంటే ఈ రెండింటిని ఫామ్ చేయడం మనకు వచ్చేసింది కదా, ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఆ రెండింటి యొక్క సింటాక్స్ అనేది రాసేసి వచ్చాను. ఓకే 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 ఇప్పుడు నేనేం చేశానంటే ఇన్పుట్లో ఒక నెంబర్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను, 5 అని తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు నేనేం చేశాను, n ఈక్వల్ టు ఏం చేశాను, ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఎందుకని ఇన్పుట్ నేనేం చేశాను, రోస్ నాకు ఫామ్ చేయాలి. n ఈక్వల్ టు ఏం చేశానంటే ఇంట్ ఆఫ్ అని పెట్టేసి ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను అనమాట. ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. ఓకేనా ఓకేనా ఇప్పుడు నాకు ఏమైందంటే నేను ఏం చేశాను, n అనేది ఏం చేశాను, ఇన్పుట్లో ఒక నెంబర్ తీసుకున్నాను 5 అని, అంటే 5 అనే స్టోరేజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నాకేం కావాలి, 5 రోస్ 5 కాలంతో నాకేం కావాలంటే ఒక ఫిగర్ కావాలి. అది ఎలా ఉండాలి, హాలో స్క్వేర్లో ఉండాలి. అలా ఫామ్ చేయాలంటే నేను దేని సహాయంతో చేయగలను, ఇలాంటి టాస్క్ని లూప్ సహాయంతో చేయగలను, ఫర్ లూప్ సహాయంతో అలా చేయగలను. కాబట్టి అప్పుడు నాకేంది, ఫర్ లూప్ సింటాక్స్ రాస్తున్నాను. ఫర్ అని రాసేసి తర్వాత ఏం చేయాలి, వేరియబుల్ చెప్పాలి. వేరియబుల్ ఏంది, i కాబట్టి i అని రాసేసాను. తర్వాత ఏం రాశాను, ఇన్ అని కీవర్డ్ని ఇచ్చాను. ఇన్ రాసేసేసి ఏం చేశాను, రేంజ్ ఆఫ్ అని పెట్టాను. అంటే మనం ఎప్పుడు కూడా సింటాక్స్ అనగా ఏం చెప్పాలి, అక్కడ ఉన్న వాటికి ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అయిపోవాలన్నమాట. ఓకే ఇప్పుడు నేనేం చేశాను, రేంజ్ ఆఫ్ అంటే ఏంటిది, రేంజ్ ఆఫ్ అంటే మనం 5 అని పెట్టుకున్నాం. 5 అని పెట్టానంటే ఏమైంది, 5 అని పెట్టగల రేంజ్ ఆఫ్ 5 అంటే ఏమైంది, 0 అనే ఒక రో, 1 అని ఒక రో, 2 అని ఒక రో, 3 అని ఒక రో, 4 అని ఒక రో, అట్లా టోటల్ 0 నుంచి కంప్యూటర్ స్టార్ట్ చేసింది అనుకున్నాను కదా. మనం ఎప్పుడు కూడా నెంబరింగ్ ఇవ్వాలంటే ఎక్కడి నుండి ఇస్తున్నాం, నెంబరింగ్ 1 నుండి ఇస్తున్నాం కదా. అందుకని 5 రోస్ ఫామ్ చేయాలంటే మనం ఎలా తీసుకోవచ్చు అంటే 1 to 6 అని తీసుకోవచ్చు. 6 తీసుకుంటే నాకు కన్ఫ్యూజ్ అయ్యింది కదా, 6ని ఎలా రాసుకోవచ్చు, 5+1గా రాసుకోవచ్చు. అందుకని నేను ఎలా రాసుకోవచ్చు అంటే n+1 అని తీసుకున్నాను. అంటే దట్ మీన్స్ ఏంటంటే నాకు 1 అనే నెంబర్ నుండి నాకు వరుసగా నాకేం కావాలి అంటే 5 రోస్ రావాలి అని చెప్తున్నాను. చెప్పేసి కాలం పెట్టేసాను. ఓకే ఇప్పుడు నేనేం చేశాను, ఫస్ట్ కండిషన్లో తీసుకున్న ఫస్ట్ కండిషన్ మనం తీసుకునే ఫిగర్లో ఫస్ట్ రో అనేది లాస్ట్ రో అనేది ఏం కావాలంటే సిమిలర్గా ఉన్నాయి. వాటిని ఫామ్ చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం. ఆ రెండు సిమిలర్గా ఉన్నాయి కదా, ఆ రెండు సిమిలర్గా ఫామ్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేశానంటే ఒక ఇఫ్ అనే కండిషన్ తీసుకున్నాను. రిమైనింగ్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఫస్ట్ రెండు సేమ్గా ఉన్నాయి. ఆ రెండింటిని ఫామ్ చేయాలంటే ఏం చేశానంటే ఒక కండిషన్ సహాయంతో చెప్పాను అనమాట. ఎలా చెప్పానంటే ఇఫ్ అని చెప్పేసి నేనేం చేశాను, ఇఫ్ అని చెప్పేసి నేనేం చేశానంటే ఫస్ట్ రో అనేది చెప్పాలి. ఫస్ట్ అంటే ఏంటిది, ఫస్ట్ అనేది ఇక్కడ i అనే వేరియబుల్లో రేంజ్ ఆఫ్లో ఏమవుతుంది, 1 అనే వాల్యూ i అనే వేరియబుల్ ఫస్ట్ స్టోరేజ్ అవుతుంది తెలుసు కదా. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి i ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పానంటే 1 అని తీసుకున్నాను. అలానే మనం ఏం చేయాలి, అలానే ఏం కావాలి, ఫిఫ్త్ది కూడా ఫామ్ అవ్వాలన్నమాట. అందుకోసం ఏం చేశానంటే ఫిఫ్త్ది కూడా ఫామ్ అవ్వాలి కదా. అలానే అండ్ ఏం చేశానంటే i ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలంటే 5. అంటే ఆ రెండు అయినప్పుడు నాకేం కావాలంటే రో అనేది ఫామ్ అవ్వాలన్నమాట. ఎలా ఉండాలి నా రో ఈక్వల్ టు ఎలా ఉండాలి డబల్ కోట్స్ పెట్టేసేసి స్టార్ అని పెట్టేసి అనమాట. తర్వాత స్పేస్ ఇచ్చేసేసి తర్వాత నేనేం చేశాను, స్టార్ పెట్టేసేసి తర్వాత ఏం చేశాను, n అని పెట్టేసాను. అంతేనా, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ప్రీవియస్ బోల్డ్ అని సార్లు చెప్పాను కాబట్టి దీని గురించి ఒకటి. ఓకే అంటే ఇలా తీసుకున్నాం. తర్వాత నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ రో అనేది ఫామ్ చేయాలంటే ఎలా చేస్తారు చూద్దాం. అంటే ఫస్ట్ రోని అండ్ ఫిఫ్త్ రోని కనుక మనం ఫామ్ చేయాలనుకో మనం ఎలా చేస్తారంటే ఇప్పుడు మీకు చూపించాను చూడు, ఈ టైప్ ఆఫ్ కోడ్ ద్వారా చేస్తారు. అలానే సెకండ్ రోని, థర్డ్ రోని, ఫోర్త్ రోని ఫామ్ చేయాలి. అలా ఫామ్ చేయాలంటే ఎలా ఫామ్ చేస్తారో చూద్దాం. ఆ సెకండ్ రో ఆటలో ఉన్న ఏదైనా ఒక రోని తీసుకో, ఎలా ఉంది ఆటలో ఉన్న రో ఎలా ఉంది చూడు. ఫస్ట్ ఏమొచ్చింది, స్టార్ వచ్చేసింది. తర్వాత ఏమొచ్చేసింది, స్పేసెస్ వచ్చేసింది. తర్వాత ఏమొచ్చేసింది, స్టార్ వచ్చేసింది. ఓకే డన్. అంటే ఎప్పుడైనా మనం ఒక ప్యాటర్న్ నేర్చుకున్నాం కదా, అంటే ఇక్కడ సెకండ్ రో అలానే ఉంది, థర్డ్ రో అలానే ఉంది, ఫోర్త్ రో అలా ఉంది.
అంటే ఇక్కడ ఉన్న 3 రోస్ ఎలా ఉన్నాయి, ఏదో ఒక ప్యాటర్న్లో ఉన్నాయి అనమాట. ఎలా ఉన్నాయి, ఫస్ట్ స్టార్ వచ్చినాయి, తర్వాత స్పేస్ వచ్చినాయి, తర్వాత స్టార్ వచ్చినాయి. అంటే స్టార్ వచ్చి స్పేస్ వచ్చి స్టార్ రావాలి అంటే ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్ యూజ్ చేయడం ద్వారా ఆ రోస్ని మనం ప్రజెంట్ చేయవచ్చు అనేది మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక క్వశ్చన్లో కానీ స్పేసెస్ కనుక వచ్చినాయి అనుకో, ఆ స్పేసెస్ అన్నిటిని మనం డీల్ చేయాలంటే మనం ఏం చేసేసాము, వాటన్నిటిని కూడా డీల్ చేయాలంటే మనం ఏం చేసేసాము, ఒక కాన్సెప్ట్ అనేది వాడాం కదా. ఏంటిది, టేబుల్ రూపంలో ఉండే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం చేసేసాం కదా. ఆ టేబుల్ రూపంలో ఉండే కాన్సెప్ట్ అనేది ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే 2, 3, 4 అనే రోస్ మీద అప్లై చేద్దాం. ఓకే, అలా అప్లై చేసేసేటప్పుడు నేను టేబుల్ రాసేసుకుంటున్నాను. టేబుల్ని ఫామ్ చేసుకున్నాను. టేబుల్లో మనం ఎప్పుడు కూడా ఏమేమి తీసుకుంటారు, టేబుల్లో ఐ అనే తర్వాత మనం ఏం చేస్తాం, ఆ రోలో ఫామ్ అవ్వాలి అంటే ఏం చేస్తారు, అక్కడ ఉన్నాయి తీసుకోవాలి. స్టార్ తీసుకున్నాను. తర్వాత ఏం చేశాను, స్పేస్ అనేది తీసుకున్నాను. తర్వాత ఏం చేశాను, మళ్ళీ స్టార్ అని తీసుకున్నాను. ఓకేనా, ఓకే, ఇదేనా ఆ రోలో ఉండాలి. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఫిగర్ ఆధారంగా ఏం చేద్దామంటే ఎన్ని స్టార్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి అనేది చూసాను. ఓకేనా, ఓకే, ఒకసారి ఫిగర్ మీకు పాస్ తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాం, సెకండ్ రోని చూద్దాం. ఈ రోని కనుక ఫామ్ చేయాలనుకో ఆ టేబుల్లో ఏం చేయాలి, ఈ రో యొక్క నెంబర్ ఎంత, ఇది 2. ఓకేనా, ఈ రో నెంబర్ అంటే ఎంత, ఐ అనే వేరియబుల్లో 2 అనే వాల్యూ స్టోరేజ్ అయిపోవడం వల్ల నాకు ఏంటంటే ఈ రో రావాలి. ఆ రో రావాలి అంటే అప్పుడు ఆ రోలో నాకు ఏమేమి ఉన్నాయి చూడు, ఎన్ని స్టార్స్ ఉన్నాయి, ఫస్ట్లో ఒక స్టార్ ఉంది. తర్వాత ఏమన్నా ఎన్ని స్పేసెస్ ఉన్నాయి చూద్దాము, 1 స్పేస్, 2 స్పేస్, 3 స్పేస్. అంటే మొత్తం ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, 3 స్పేసెస్ ఉన్నాయి కాబట్టి 3 అని రాసి. తర్వాత ఏముంది, స్టార్స్ ఉండాలి. స్టార్స్ అనేవి ఎన్ని ఉండాలి, 1 ఉండాలి. ఓకే, 1 వచ్చేసేసి. అలానే ఇప్పుడు నేను ఏం చేశాను, 3వ రో ఫామ్ అవ్వాలి అంటే ఏం కావాలి, ఐ అనే వేరియబుల్లో మనకి ఎంత నెంబర్ స్టోరేజ్ అయినప్పుడు 3వ రో ఫామ్ అయింది, 3 అనే నెంబర్ మనకు స్టోరేజ్ అయినప్పుడు మనకి ఏమైంది అంటే ఆ రో ఫామ్ అయింది. ఆ రో ఫామ్ అవ్వాలంటే స్టార్టింగ్ ఎన్ని స్టార్స్ ఉండాలి, 1 స్టార్ ఉండాలి. తర్వాత ఎన్ని స్పేసెస్ ఉండాలి, 3 స్పేసెస్ ఉండాలి. తర్వాత ఎన్ని కావాలి, 1 స్టార్ కావాలి. అప్పుడే కదా ఆ రో ఫామ్ అయ్యేది. ఓకే, అలానే తర్వాత నెక్స్ట్ రో చూసుకున్నాను, ఏం కావాలి, 4వ రోనే కదా మనం ఫామ్ చేద్దాం అనుకుంది. 4వ రోని ఫామ్ చేయాలంటే మనకి ఐ అనే వేరియబుల్ ఎంత కావాలి, 4 అనే నెంబర్ స్టోరేజ్ అయిపోవాలి. అప్పుడు స్టార్టింగ్లో ఎన్ని స్టార్స్ ఉండాలి, 1 స్టార్. తర్వాత ఎన్ని స్పేసెస్ ఉండాలి, 3 స్పేసెస్. తర్వాత ఎన్ని ఉండాలి, 1 స్టార్ ఉండాలి. ఓకేనా, అంటే ఈ రోలో స్టార్టింగ్ స్టార్ అనేది ఫామ్ అవ్వాలనుకో అప్పుడు నేనేం చేస్తాను, ఏ నెంబర్తో నేను చేయవలసిందా, డైరెక్ట్గా ఏం చేశాను, స్టార్ అని తీసేసుకున్నాను. అంటే నాకు ఆ రోలో ఉన్న స్టార్టింగ్ స్టార్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రతి రోలో కూడా స్టార్టింగ్లో నాకు ఏం కావాలి, స్టార్ రావాలి. అంటే స్టార్ రావాలని స్టార్ పెట్టేస్తే సరిపోయింది. ఎండింగ్లో కూడా ఒకటే స్టార్ రావాలి కదా. ఎండింగ్కి కూడా మనం ఫామ్ చేయాలంటే ఈ ఒక్క సింటాక్ వాడితే సరిపోయింది అనమాట. ఓకేనా, అదే స్పేసెస్ అనే వాటిని ఫామ్ చేయాలి అంటే మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, అంటే స్టార్స్ ఫామ్ చేయాలని నాకు అర్థమైపోయింది. ఇదే సెకండ్ రోలో ఇప్పుడు నేనేం చేశానంటే సెకండ్ రోలో ఆ రోని కనుక ఫామ్ చేయాలంటే నేనేం చేస్తానంటే ఫస్ట్ నేను స్టార్ పెట్టేస్తాను. తర్వాత స్పేసెస్ ఎన్ని తీసుకోవాలో నాకు తెలియదు అనమాట. తర్వాత నేనేం చేస్తానంటే లాస్ట్లో కూడా స్టార్ తీసేసుకుంటే సరిపోయింది. ఎందుకని, నేను 5 రోస్ కాబట్టి నాకు అర్థమైంది. అదే 6 రోస్ తీసుకున్నాను అనుకో నాకు ఏమైంది, స్టార్టింగ్ ఎండింగ్లో స్టార్ కామన్, కాకపోతే ఇక్కడ ఏమైంది, ఇందాక 3 స్పేసెస్ ఉన్నాయి. అదే మనం 6th ప్యాటర్న్ తీసుకున్నాం అనుకో, 6th రోస్తో చేసేవరకు ఏమైంది, 4 స్పేసెస్ వస్తాయి. అదే నేను 4 రోస్తో కనుక చేసేసాను అప్పుడు నాకేమైంది, 2 స్పేసెస్ వస్తాయి. అదే నేను 10తో తీసుకున్నాను అనుకో 8 స్పేసెస్ వస్తాయి అనమాట. అందుకోసం నాకు ఏమైందంటే స్పేసెస్ అనేవి కాన్స్టెంట్గా లేవు అనమాట. స్టార్స్ అయితే కాన్స్టెంట్గా ఉన్నాయి కానీ స్పేసెస్ అయితే కాన్స్టెంట్గా లేవు అనమాట. అందుకోసం స్పేసెస్ అనే దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు అనే దాని గురించి మనం లాజిక్ కనుక తెలుసుకున్నామనుకో అప్పుడు మనకి ఏమైందంటే ఈ సమ్ని సాల్వ్ చేయడం అనేది ఈజీగా అయిపోయింది అనమాట. ఓకేనా, ఇక్కడ ఉన్న వాల్యూస్ ఎలా ఉన్నాయో చూసాను. ఐ అనేది 2 అయినప్పుడు ఏమైందో వాల్యూ చూసేసాను, స్పేస్ అనేది 3 ఉన్నాయి. ఐ అనేది 3 అయిపోయింది.
ఇక్కడ ఏమైంది 3a ఉంది, I అనేది 4 అయిపోయింది. ఇక్కడ ఏముంది స్పేసెస్ 3a ఉన్నాయి. అంటే ఇంతకు ముందు నేను ఏం చేశానంటే I వాల్యూ సేమ్గా ఉంటే ఇక్కడ కూడా I వాల్యూ సేమ్గా ఉంటే ఎలా చేయాలో అలీబాబా టెక్నిక్ చెప్పింది. అలానే I వాల్యూ అనేది ఒక నెంబర్ ఉంటే స్పేసెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి అనుకో, అప్పుడు ఏం చేసేసామంటే అలీబాబా టెక్నిక్ తో ఫార్ములా ఎలా ఫామ్ చేయాలో అర్థమైపోయింది. ఇప్పుడేమన్నాయి అంటే I అనేది మారుతా ఉన్నాయి కానీ స్పేసెస్ అనేది ఏమని అంటే ఆ ప్యాటర్న్ లో సేమ్ గా ఉన్నాయి. ఇలా స్పేసెస్ అనేవి మారకుండా ఫిక్స్డ్ గా కనుక ఉన్నాయి అనుకో స్పేసెస్, అలాంటి వాటిని డీల్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు దాకా నేర్చుకున్న టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నిక్స్ తో కనుక మనం చేసేసామనుకో మన ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వదు అనమాట. అలా ఫామ్ చేయాలి అంటే అప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది 2 అనమాట. ఏంటిది అంటే ఇప్పుడు ఏంటిది అంటే వీటన్నిటిని కూడా స్పేసెస్ అన్నిటిని కూడా ఫామ్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాము, స్పేసెస్ అన్ని కూడా మనం ఫామ్ చేయాలనుకో జనరల్గా అయితే ఏంటి స్పేసెస్ అన్ని ఫామ్ చేయాలనుకో I అనే దాన్ని స్పేస్ అనే దాన్ని అలానే మనం ఏం చేసాము టోటల్ నెంబర్ ఆఫ్ రోస్తో మనం ఏం చేసాము ఫిక్స్ చేసాం. ఇప్పుడు ఏం చేశాను టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ అంటే ఎంత n, టోటల్ నెంబర్ ఎంత n ఇంటీజర్. అంటే మనం ఎప్పుడైనా సరే ఏం చేస్తామంటే ఏదైనా ఒక స్పేస్ కానీ ఏదైనా ఒక స్టార్ కనుక ఫామ్ చేయాలనుకో మనం ఏం చేస్తామంటే వేరియబుల్స్తో డీల్ చేసేసాం అనమాట. ఎప్పుడైనా సరే ఒక స్పేస్ అనేది కానీ లేదంటే ఒక స్టార్ అనేది కానీ మనం ఫామ్ చేయాలనుకో ఏం చేసామంటే ఆ ఫార్ములాలో ఇప్పుడు స్పేస్ ఫామ్ చేయాలనుకో డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ కాడ ఏ నెంబర్తో మల్టిప్లై చెప్పాలి అంటే ఏం చేసామంటే వేరియబుల్ అనే దాన్ని మనం ఏం చేసేసామంటే ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేయడం ద్వారా ఆ స్పేస్ అనేది ఫామ్ చేసేసాం. అలానే స్టార్ అనేది కూడా ఫామ్ చేయాలనుకున్నాము అప్పుడు మనం ఏం చేసేసాం ఒక స్ట్రింగ్ తీసుకొని ఆ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్ని మనం ఏం చేసేయాలంటే ఎన్నిసార్లు మనం మల్టిప్లై చేయాలి అనేది చెప్పాలనుకో వేరియబుల్ని అప్లై చేసేసి మనం ఏం చెప్పామంటే చెప్పడం అనేది చేసేసాం. అలానే ఇప్పుడు ఏం చేసిందంటే ఈ స్పేసెస్ అనే వాటిని కూడా ఫామ్ చేయాలంటే లాజిక్ ఏంటిదంటే మనం తీసుకునే కోడ్లో ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ని మనం ఏ నెంబర్స్తో మల్టిప్లై చేస్తే ఏ ప్యాటర్న్స్లో మల్టిప్లై చేస్తే అవన్నీ కూడా ఫార్ములాని ఫామ్ అవుతాయి అనే దాన్ని చూసుకోవడం ద్వారా ఏం చేస్తారంటే ఇలాంటి సమ్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేయడం అనేది చేస్తారు. బట్ ఈ క్వశ్చన్లో నాకేముంది అంటే I అనేది 2, 3 and 4 అని తీసుకున్నాను. అప్పుడు నాకేమైంది ఇక్కడ స్పేసెస్ అనేమైంది 3, 3, 3 ఈ ఫిక్స్డ్గానే ఉంది. ఇక్కడ నాకు టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎంత 5, ఇక్కడ 5, ఇక్కడ 5. ఈ మూడింటి మధ్యలో ఏదన్నా రిలేషన్ ఉందా లేదో చూద్దాం అనుకున్నాను. 2, 3 కలిపితే 5 అయింది, గుడ్. 3 కలిపితే 6 అయింది, అంటే ఈ ప్యాటర్న్ అవ్వదా. 4, 3 కలిపితే 5 అయింది, అంటే ఇంతకు ముందు నేను చేసిన ప్యాటర్న్ అనేది నాకు సక్సెస్ అవ్వలేదు. ఓకేనా, ఎంతో కనుక పెట్టి చూస్తే నాకు సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు ఏం చేశాను ఐని స్పేసెస్తో మాత్రమే డీల్ చేద్దాం అనుకున్నాను. నేనేం చేశాను అంటే I + 1 అని పెట్టాను. అప్పుడు నాకేమైంది 3 వచ్చేసేసింది ఫస్ట్ రోలో. ఇప్పుడు నేనేం చేశాను సెకండ్ రౌండ్ ఫామ్ చేయాలనుకో I + 0 పెడితే నాకు వస్తుంది అనమాట. తర్వాత చేయాలనుకో ఏమైంది ఐలోండి 1 తీసేస్తే నాకు వస్తుంది. అంటే ఏం చేశాను ఐని నేను ఏం చేసినా కానీ నాకు ఈ ప్యాటర్న్ కూడా వర్కౌట్ అవ్వదు. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న వేరియబుల్స్లో నేను ఏం చేశానంటే ఇలా చేస్తే నాకు అవ్వట్లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మరొక టెక్నిక్ అనేది చూడాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఐ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతా ఉన్నప్పుడు మనం తీసుకునే స్పేసెస్ అనేవి కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మనం ఇలాంటి సంస్థని కనుక డీల్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఐ వాల్యూ చేంజ్ చేసిన ఐ వాల్యూ 2 తీసుకున్నా కానీ నాకు ఇక్కడ చేంజ్ ఏం లేదు స్పేసెస్లో. ఐ వాల్యూ 3 తీసుకున్నా కానీ నాకు ఇక్కడ చేంజ్ లేదు. ఐ వాల్యూ 4 తీసుకున్నా కానీ ఇక్కడ చేంజ్ లేదు. ఐ వాల్యూ మనం తీసుకునే కొద్దికి ఏమవ్వాలి అంటే ఇక్కడ తీసుకునే స్పేసెస్ కానీ స్టార్స్లో కానీ చేంజెస్ కనుక ఉన్నాయి అనుకో అలీబాబా అనే టెక్నిక్ సహాయంతో ఏం చేస్తారంటే సమ్ని సాల్వ్ చేస్తారు. ఐ వాల్యూ చేంజ్ చేసినా కానీ మనకి వాల్యూ కనుక చేంజ్ అవ్వలేదనుకో అప్పుడు ఐ వాల్యూ వల్ల యూజ్ లేదు. అప్పుడు మనం రిలేషన్ వేటితో చేయాలి అంటే స్పేస్ అనే దానిని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే స్పేస్ అనే దానిని ఏం చేస్తారంటే ఇలాంటి స్పేసెస్ అనే వాటిని ఫామ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే అసలు ప్యాటర్న్స్ ఎలా ఉంటాయో చూద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేనేం చేసుకున్నాను అంటే n అనేది 4 తీసుకున్నాను. అప్పుడు హాలోస్పియర్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను. n అనేది స్పేసెస్ ఎలా ఉంటాయో చూద్దాం అనుకున్నాను. స్పేసెస్ n అనేది ఎంత తీసుకున్నాను n = 4 తీసుకున్నాను. ఈ n అనేది తీసుకుంటున్నాను. అలానే ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే స్పేసెస్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం అనుకుంటున్నాను. n అనేది 4 తీసుకున్నాను. అప్పుడు నాకు ఎన్ని స్పేసెస్ వస్తాయో చూద్దాం హాలోస్పియర్లో.
ఫిగర్ తీసుకున్నాను. ఎన్ అనేది నేను ఏం చేసింటే N4 తీసుకున్నాను. అప్పుడు హాలోస్పియర్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను. ఎలా ఉన్నాయి, ఇలా ఉందన్నమాట హాలోస్పియర్. దీంట్లో ఎన్ని స్పేసెస్ ఉన్నాయి చూడు, సెకండ్ రోలో ఈ హాలోలో ఉన్న ఈ 2 రోస్లో చూడు ఎన్ని ఉన్నాయి స్పేసెస్, ఎన్ని ఉన్నాయి స్పేసెస్, ఎన్ని ఉన్నాయి చూడు రోలో. ఇక్కడ ఒక స్పేస్ ఉంది, ఇక్కడ ఒక స్పేస్ ఉంది. ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ అనేది మనం 4 తీసుకున్నప్పుడు 4 రోస్లో కనుక నేను హాలోస్పియర్ రాక నాకు ఎన్ని ఉన్నాయి అంటే 2 స్పేసెస్ ఉన్నాయి. అదే 5 రోస్ కనుక తీసుకున్నాను అనుకో, అప్పుడు నాకు ఎన్ని స్పేసెస్ వస్తున్నాయి, మధ్యలో 3 స్పేసెస్ వస్తున్నాయి. అదే 6 రోస్ కనుక తీసుకున్నాను అనుకో, అప్పుడు నాకు ఎన్ని వస్తున్నాయి చూడు, 4 అని వస్తున్నాయి. అవునా కదా స్పేసెస్. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడికి వెళ్ళి చూస్తున్నాను. ఏం చేస్తానంటే ఇప్పుడు నేను హాలోస్పియర్ కనుక ఫామ్ చేసేసేటప్పుడు నాకు ఇలా మధ్యలో స్పేసెస్ కనుక ఉన్నప్పుడు నాకు రిలేషన్ చేయాలనుకో, అప్పుడు నాకు టెక్నిక్ ఉందన్నమాట. ఏంటిదంటే నేను ఎన్ అంటే నేను ఏం చేశానంటే వేరియబుల్ ఎన్ అనే వేరియబుల్ని మార్చినప్పుడు నాకు స్పేసెస్ అనేవి కరెక్ట్గా వస్తున్నాయా లేదా, ప్రతి వేరియబుల్ చేంజ్ చేసినప్పుడు అనేది చెక్ చేసుకున్నాను. అలా చెక్ చేసుకున్నప్పుడు నాకు ఏమైంది అంటే ఎప్పుడైనా సరే హాలోస్పియర్ అనేది చేయాలి అంటే వాటిలో స్పేసెస్ని ఫామ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మనం ఎన్ అనే వాల్యూ మార్చేటప్పుడు హాలోస్పియర్లో ఉన్న ఏవైతే స్పేస్ క్యారెక్టర్స్ ఉంటాయో అవన్నీ సేమ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అదే మనం ఇప్పుడు ఏం చేసామంటే 4 రోస్తో కనుక ఒక హాలోస్పియర్ కనుక ఫామ్ చేసామనుకో, దాంట్లో 2, 3 అనే రోస్ ఏవైతే ఉన్నాయో వాటిలో స్పేసెస్ ఎన్ని ఉంటాయి అంటే 2 స్పేసెస్ ఉంటాయి అన్నమాట. అదే మనం 5 రోస్తో కనుక ఒక హాలోస్పియర్ కనుక ఫామ్ చేసామనుకో, అప్పుడు దాంట్లో ఎన్ని స్పేసెస్ ఉంటాయి అంటే 3 స్పేసెస్ ఉంటాయి అన్నమాట. అలానే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే హాలోస్పియర్ నేను ఏం చేశానంటే 6 రోస్తో ఫామ్ చేశాను. అప్పుడు నాకు దాంట్లో స్పేసెస్ ఎన్ని ఉంటాయి, 4 స్పేసెస్ ఉంటాయి. ఓకే డన్. అంటే నాకు ఇప్పుడు ఏమర్థమైంది, 4 స్పేసెస్ కనుక రావాలి అంటే అప్పుడు నాకేమర్థమైంది, ఈ ఎన్లో నుంచి 2 తీసేసాను. అప్పుడు నాకేమైంది 4 స్పేసెస్ కనుక 4తో కనుక నేను చేయాలనుకున్నాను అనుకో, ఆ 4 అనే నెంబర్లో ఉండి నేను ఏం చేశానంటే 2 అనే నెంబర్ తీసాను. అప్పుడు నాకు అన్ని స్పేసెస్ వచ్చినాయా. 5 రోస్తో చేయాలనుకో, అప్పుడు నేనేం చేశాను 5లో నేనేం చేస్తానంటే 2 తీసేసాను. అప్పుడు నాకేమైంది, దాంట్లో ఏమైనాయి అంటే అన్ని స్పేసెస్ వచ్చినాయి. 6 రోస్తో కనుక నేను చేయాలి అనుకున్నాను అనుకో, 4 స్పేసెస్ రావాలి. అప్పుడు నేనేం చేస్తాను 6 అనే టోటల్ నెంబర్ ఆఫ్ రోస్లో నేనేం చేశానంటే 2 తీసేసాను. అప్పుడు నాకేమైనాయి, ఆ హాలోస్పియర్లో ఎన్ని హాలోస్ ఉండాలంటే 4 అనేవి ఉండాలి అని నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు అలీబాబా టెక్నిక్ అనేది వాడాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ హాలోస్పియర్ అనే సమస్యని కనుక మనం సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఏదైతే ఉన్నాయో ఎన్ అనేది ఏదైతే ఉందో ఆ ఎన్లో నుండి 2 క్యారెక్టర్స్ తీసేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ స్పేసెస్ అనే వాటిని ఫామ్ చేసేయచ్చు అనమాట. ఓకేనా, అర్థమైందా? అంటే ఒక స్పేస్ అనే దాన్ని కనుక మనం ఫామ్ చేయాలంటే దీనికి టెక్నిక్ ఏంటిది అంటే మనం తీసుకున్న ఎన్ ఏదైతే ఉందో ఆ ఎన్లో నుండి మనం ఏం చేయాలంటే అక్కడ ఉన్న స్పేసెస్ ఎన్నైతే ఫామ్ కావాలో ఆ నెంబర్ని కనుక తీసేసామనుకో, అప్పుడు మనకి ఏమైందంటే స్పేసెస్ అనేవి ప్రతి దాంట్లో కూడా ఫామ్ చేసేయచ్చు అనమాట. అంటే ఒక స్పేస్ అనే దాన్ని కనుక ఫామ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే n-2 అనే నెంబర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఒక స్టార్ ఫామ్ చేయాలంటే హాలోస్పియర్లో స్టార్ ఫామ్ చేయాలంటే ఏమైంది, స్టార్ అని తీసుకుంటే సరిపోయింది. అదే స్పేసెస్ అనేవి ఫామ్ చేయాలంటే ఏం చేయాలి, స్పేస్ అనే ఒక స్ట్రింగ్ ని మనం ఏం చేయాలి n-2 అనే నెంబర్తో కనుక మల్టిప్లై చేసేసామనుకో దాంట్లో ఏమొస్తుందంటే స్పేసెస్ అనేవి వచ్చేస్తాయి. అలానే లాస్ట్ లో స్టార్ రావాలనుకో అప్పుడు ఏం చేయాలి, స్టార్ అనే దాంతో కనుక మల్టిప్లై చేసామనుకో స్టార్ ఇంటూ 1 దట్ మీన్స్ స్టార్ అనేది కనుక పెట్టేసామనుకో అప్పుడు ఏమైందంటే ఆ స్టార్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు నేను ఏం చేద్దామంటే సెకండ్ రోని కనుక ఫామ్ చేయాలంటే హాలోస్పియర్ లో ఎలా ఫామ్ చేస్తారో దానికోసం కోడ్ రాసేస్తున్నాను. అలా ఫామ్ చేయాలంటే 2, 3, 4 అనేవి ఒకే ప్యాటర్న్ లో ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ఫామ్ చేయాలంటే ఎల్స్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే దాంట్లో రో ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఏమి ఉండాలి, స్టార్ అనేది ఉంది. ఆ స్టార్ ని ఫామ్ చేయాలనుకో నేను ఎలా చేస్తాను, ఫస్ట్ స్టార్ ని ఫామ్ చేయాలనుకో డబుల్ కోట్స్ పెట్టి స్టార్ అని పెట్టి పక్కన స్పేస్ ఇచ్చానుకో నాకు ఆ స్టార్ వచ్చేసింది. ఓకే, అలానే దాని తర్వాత ఏమి ఉండాలి, స్పేస్ అనే క్యారెక్టర్ ఫామ్ అవ్వాలనుకో స్పేస్ అనే వేరియబుల్ తీసుకొని ఆ స్పేస్ ని ఫామ్ చేయాలనుకో నేను ఏం చేశానంటే డబుల్ కోట్స్ పెట్టుకొని, ఎందుకంటే మనం తీసుకునేటప్పుడు ప్రతి క్యారెక్టర్ పక్కన స్పేస్ ఉంటుంది కాబట్టి అందుకోసం మనం ఏం చేసామంటే ప్రతి స్పేస్ తీసుకోవాలన్నా దాని పక్కన ఇంకో స్పేస్ ఇచ్చి చూడండి. ఓకే, ఆ స్పేస్ అనేది ఫామ్ చేయాలంటే ఏం చేయాలి, ఆ స్పేస్ అనే ఒక స్ట్రింగ్ ని మనం ఏం చేయాలి మల్టిప్లై చేయాలి. ఏ నెంబర్ తో మల్టిప్లై చేయాలి, n-2 i అనే నెంబర్ తో మల్టిప్లై
n-2 అనే నెంబర్తో మల్టిప్లై చేయాలన్నమాట. చేసేసాను. తర్వాత నేనేం చేశాను, మళ్ళీ స్టార్ రావాలి కదా, అందుకని నేనేం చేశాను అంటే స్టార్ అని తీసుకున్నాను. ఆ స్టార్ లాస్ట్ స్టార్ని ఫామ్ చేయాలనుకోప్పుడు మనం ఏం చేయాలి డబల్ కోట్స్ తీసుకొని అక్కడ స్టార్ అని తీసుకొని దాని పక్కన స్పేస్ తీసుకుంటే సరిపోయింది అనమాట. ఇప్పుడు నేనేం చేశాను, రోని ఫామ్ చేయాలి కదా, ఒక రోలో ఏమేమి ఉండాలి, రో ఈక్వల్ టు ఏమేమి ఉండాలి, ఫస్ట్ స్టార్ ఉండాలి, అందుకని స్టార్ అని రాసేసాను. తర్వాత ఏముండాలి, స్పేసెస్ అనేవి ఉండాలి, అందుకని స్పేస్ అని రాసేసాను. తర్వాత ఏముండాలి, స్టార్ ఉండాలి, అందుకని స్టార్ అని రాసేసాను. నేను చేశాను. ఇప్పుడు నేనేం చేశాను, ఇదే ప్యాటర్న్ లో నా ఫిగర్ అంతా ఫామ్ అవ్వాలి. ఎప్పుడు ఇక్కడ 5 బదులు నేనేం చేద్దాం, 5 బదులు 5 అంటే ఏమి తీసుకున్నాను, n కదా, అందుకని n అని పెట్టేశాను. అంటే ఇప్పుడు నేనేం చేశాను అంటే ఈ టైప్ లో ప్యాటర్న్ ఏం చేశాను, ఫస్ట్ ది అండ్ 5th రో అనేది నేను ఫామ్ చేయాలంటే ఈ రో యొక్క ప్యాటర్న్ ని ఫాలో అయిపోవాలి. అలానే సెకండ్ రోని, థర్డ్ రోని, అంటే 1, 5 కాకుండా మిగతా ఏంది, సెకండ్ రోని, థర్డ్ రోని అండ్ 4th రోని ఫామ్ అవ్వాలి అంటే ఏం కావాలంటే ఈ టైప్ ఆఫ్ రో ప్యాటర్న్ ని ఫాలో అవ్వాలి కంప్యూటర్కి చెప్పాను. చెప్పేసిన తర్వాత నేను ఏం చేశానంటే కిందకు వచ్చేసి నేను ఏం చేశానంటే ఎప్పుడైనా ఫర్ లూప్ రాసేటప్పుడు మనం ఎప్పుడు ఎక్కడ రాయాలి, ఫర్ లూప్ రాసేటప్పుడు మనం ఎప్పుడు కూడా ప్రింట్ స్టేట్మెంట్ ఎక్కడ రాయాలి, రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ లో పెట్టాలి. అప్పుడు నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే రో అని పెట్టేశాను. అప్పుడు నాకేమైందంటే అక్కడ ఉన్న రోస్ అన్ని ఫామ్ అయిపోతాయి అనమాట. ఒక్కసారి క్లియర్ అవుట్ చేసి అప్పుడు నాకేమైంది అంటే ఇక్కడ నాకేమైందంటే సార్ పైన ప్రింట్ ఇవ్వలేదు, బర్లో ప్రింట్ అక్కడ ఇప్పుడు నేనేం చేశానంటే ఏమో ఇఫ్ కండిషన్ తర్వాత ప్రింట్ ఇవ్వలేదు చూడండి. ఇఫ్ కండిషన్ తర్వాత ప్రింట్ ఆఫ్ రో అని సార్, రో ఈజ్ ఈక్వల్స్ టు కండిషన్ తీసుకున్నాం కదా. ప్రింట్ ఆఫ్ ఏం చేశానంటే రో అని వచ్చేసి సార్ వేరియబుల్ మార్చుకోకపోతే ఏం కాదా అక్కడ? అవును సార్. ఏం చేశాను, n ఈక్వల్ టు 5 సారీ ఓకే. ఏం చేస్తానంటే ఇప్పుడు నేనేం చేశానంటే 1వ రో 5వ రోని ఫామ్ చేయాలనుకుని అక్కడ ఏం చేశానంటే ఆర్ అనే స్టేట్మెంట్ అనే దాన్ని యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు నాకేమైందంటే అక్కడ ఉన్న రో అనేది ఫామ్ అయిపోతుంది. మరి టుమారో సెషన్లో మళ్ళీ ఏం చేద్దామంటే ఇక్కడ ఆర్ అనేది ఎందుకు పెట్టుకున్నాను ఏంటి అనేది మరలా టుమారో సెషన్లో చేస్తాను. ఏం చేస్తానంటే ఎప్పుడు నాకేం కావాలి, ఫస్ట్ రో అనేది అండ్ 5th రో అనేది ఫామ్ అవ్వాలన్నమాట. అలా ఫామ్ అవ్వాలంటే 1 అండ్ ఆర్, 1వది 5వది రెండు సేమ్ అనమాట. 1వది 5వది సేమ్ కాబట్టి ఒకటి ఎలా అయితే 1వ రోని ఫామ్ చేయాలంటే ఏ ప్యాటర్న్ అయితే ఫామ్ చేశానో 5వ రోని కూడా అదే ప్యాటర్న్ ఫామ్ చేయాలంటే ఆ రెండింటి మధ్య రిలేషన్ ఏం పెట్టుకోవాలంటే ఆర్ అనే రిలేషన్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు నాకు ఏమైంది అంటే ఈ కండిషన్, ఇఫ్ కండిషన్ లో ఉన్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో అదంతా వెళ్ళేసేసి ఈ రోలో స్టోరేజ్ అయిపోతుంది. అప్పుడు నాకేమైందంటే ఆ రోలో ఉన్న ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ అనేది వచ్చేస్తుంది. అలానే 1, 5 ఆ రో ప్యాటర్న్ చెప్పాను కదా, 2, 3, 4 అనేవి ఉంటాయి కదా, ఆ ప్యాటర్న్ ఫాలో అవ్వాలంటే ఏమైందంటే ఇక్కడ రోలో ఏదైతే చెప్పానో ఆ రోలో చెప్పిన కండిషన్ ని తీసుకోవడం అనేది చేస్తుంది అనమాట. అలా చేయడం ద్వారా నాకు ఏమైందంటే ఇలాంటి హాలో స్పియర్ అనేది ప్రజెంట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. సపోజ్ దట్ నేను ఇక్కడ 5 తీసేసి నేను ఏం చేశానంటే 8 అని తీసుకున్నాను. అప్పుడు నాకు ఎలా ఫామ్ అయిందో చూద్దాం. అప్పుడు నాకు ఏమైంది అంటే సేమ్ హాలో స్పియర్ అనేది స్క్వేర్ రూపంలోనే వచ్చేస్తుంది. అదేమవుతుందంటే 8 రోస్తో ఫామ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక హాలో స్పియర్ లో ఉన్న స్క్వేర్ ని కనుక ఫామ్ చేయాలనుకో ఇలా చేయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి, ఏమన్నా డౌట్ ఉంది అనుకో మళ్ళీ మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్ లో కూడా ఏం చేద్దామంటే ఇదే సమ్ ని మళ్ళీ రీకాల్ చేసేసి ఏం చేద్దామంటే నెక్స్ట్ ప్యాటర్న్ ని మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై.